నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. మన ముందు నిలబడి ఉండగా ఒకసారి యోహాను సువార్తకి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. 11వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. 37వ వచనం నుంచి చదువుకుందాం. వారిలో కొందరు ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పారు. యేసు మరలా తనలో ములుగుచూ సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో చెప్పాను. అంతటా వారు ఆ రాయిని తీసివేశారు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పుతున్నాను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండును. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నిత్య నివాసం ఉండేవాడా, ఉదయకాల మరోసారి ప్రభావం మరంగా మీదకి ఆహ్వానించుకుంటున్నాం. చదవబడిన లేఖంలోంచి మా అందరితో మాట్లాడమని, మాకు కావలసిన మాటలు దయచేయమని, నీ వాక్యం నుంచి మాకు ధైర్యమును, నీ వాక్యం నుంచి మాకు బలమును, నీ వాక్యం నుంచి మాకు శక్తిని, నీ వాక్యం నుంచి మాకు ప్రభావమును, నీ వాక్యం నుంచి ఆత్మ యొక్క నింపుదలను, నీ ఆత్మలోంచి మేము బలహీనతలను దాటుకునే శక్తిని మాకు దయచేయమని, ప్రతి మాట మా హృదయాల్లో నాటబట్టుకు సహాయం దయచేయమని, నీ కృపచేత మాత్రమే ప్రభావం మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చేయని నమ్ముతుండగా నీ వాక్యముతోనూ ఆత్మతో మమ్మల్ని మరింత బలపరిచి ఈ సంవత్సరం ఆది నుంచి అంతవరకు నాయన నీ చిత్తంలోని నీ కృపలోని ముందుకు సాగిపోటకు నిశ్చయంగా ప్రతి ఆరాధన మీరు వాడుకమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నట్టునేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే ఒక అంశం ఉంది తన ఆలోచనలో. ఆ రాయిని తీసివేయము. టేక్ అవే ది స్టోన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే కొన్ని మాటలు మనం చెప్దాం. మొదటిగా మాట చెప్తున్నా. ఆ సమాధి దగ్గర రాయి ఉన్నప్పుడు యేసుక్రీస్తు, మీకు అందరూ తెలుసు, ఆయన మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లాజరు చనిపోయాడని తెలుసు. యేసుక్రీస్తు 4 దినముల తర్వాత యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. మార్త అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు అంటున్నది. యేసు అక్కడికి వచ్చాడు, సమాధి దగ్గరికి వచ్చారు. ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి రాత్రానికన్నా ముందే వాళ్ళు అక్కడ చేరి వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, గుడ్డివాన్ని కన్నులు తెచ్చిన ఈయన చావకుండా ఆపలేడా అంటున్నారు. వాళ్ళకేమో సందేహము, ప్రశ్నలు. మార్తకేమో విశ్వాసం, నువ్వు ఇక్కడే ఉంటే నా తమ్ముడు చనిపోయాడు. వాళ్ళేమో ఆయన లేపాడు కదా, ఈయన లేపలేడా అని. అంటే అనుమానం ఉన్నది, అదే సమయంలో ప్రశ్నించడానికి రెడీ అయ్యింది. ఈ రెండింటి మధ్యలో యేసుక్రీస్తు అక్కడ ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే ఒక మాట మీకు జ్ఞాపకం ఉన్నది. తండ్రి, నువ్వైతే ఎప్పుడు నా మాట చెప్తారో నాకు తెలుసు, అయితే నా కోసం చెప్పాలా వాళ్ళ కోసం చెప్తున్నాను. అది వాస్తవంగా చాలా లోతైన మాట అక్కడ పలుకుతూ ఉన్నది. అంటే అవిశ్వాసులకి విశ్వాసులకి మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడు. చనిపోయిన వానికి జీవానికి మధ్యలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన కార్యము చేస్తాడని కొంతమంది, చేస్తాడా లేదా చూద్దామని కొంతమంది, చేయలేడని కొంతమంది. వీటన్నిటి మధ్యలో ఆయన అక్కడ ఉన్నాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు ఎక్కడికి పోయినా, అది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా ఆయనకి అన్ని సవాళ్లే, అన్ని ప్రశ్నలే, అన్ని ఛాలెంజ్లే. అయితే యేసుక్రీస్తు ముందు ఏ ఛాలెంజ్ నిలబడలేదు. కారణం ఏంటంటే
ఆయన అన్నిటినీ జయించగలిగే శక్తిని కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వీడు ఎంత సంగతి అంటే వాళ్ళు లోపల అనుకుంటారు మాటలను యేసుక్రీస్తు అక్కడి నుంచి అంటున్నాడు, వీరి కొరకు నేను అడుగుతున్నాను అంటే వాళ్ళు లోపల ఏమనుకుంటున్నారో కూడా ఆయన తెలుసు. దాని పేరే మనం ఏదైనా మాట్లాడుకుంటున్నాం, చాలా సందర్భాలు ఉంటాం వివేచన వరం అని. మనం ఏమి చెప్పకుండానే దేవుడు కొద్దిమంది వ్యక్తులకి లోపల సంగతులు తెలియజేస్తూ ఉంటారు. అది దేవుడు ఇచ్చిన కృప. నేను బైబిల్లోకి మాట్లాడినది, హృదయ అంతరంగములు ఎరిగి పేరు పెట్టి పిలిచిన వాడు నీవు కాదా. నతానీయులు పిలిచినవాడు, మోషేని పిలిచినవాడు ఎవరైతే దేవుడు మాత్రమే. అంటే నీ లోపల ఏమనుకుంటున్నావో కాదు, నువ్వు ఎవరో తెలియకపోయినా నీ పేరు కూడా తెలుసుకొని పిలవగలిగే శక్తి కలిగిన వాడు. అటువంటి దేవుడు ఆయన. మరి ఆయన గురించి వీళ్ళు సందేహిస్తామంటే లోపల అనుకునే మాటలు కూడా ఆయన బయటకు చెప్తున్నాడు. దాన్ని హృదయ రహస్యాలు చెప్పటం అంటారు. ఆయన దాన్ని కలిగి ఉన్నాడు. అది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు, సృష్టికర్త అయ్యాడు. నిజమేనా? ఇంకొంచెం మనం డీటెయిల్గా లోపలికి వెళ్తే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఈ భూమిని సృష్టించింది ఆయన. సృష్టికర్తని భూమిని సృష్టించింది ఆయన. ఈ భూమిని సృష్టించిన దాంట్లో ఒక కొండ, దాంట్లో ఒక బండ. కరెక్ట్గా మాట్లాడితే యేసుక్రీస్తు ఈ బండ అదృశ్యమవును గాక అంటే అదృశ్యం అవుతుందా లేదా? అయిపోతుంది. ఆయన శక్తి కలిగి ఉన్నాడు. అయితే ఆయన అదృశ్యం చేయట్లే రాళ్ళను. ఇంకొకటి, ఆయన రాయిలా అంటే దొర్లించగలడు. ఆయన రాయి దొర్లించట్లా, నువ్వు పోయి రాయి దొర్లించి అంటున్నాడు. అక్కడ గమనించిన సంగతి ఏంటంటే లోపల ఉన్న శరీరము 4 దినములు ఉన్నది, అది పాడైపోయినది, చెడిపోయినది, వాసన వస్తూ ఉన్నది, కుళ్ళిపోయి ఉన్నది. ఆ రాయి దొర్లిస్తే వాసన వస్తుంది. సొంత అక్కకి ఆ మాట చెప్పి నువ్వు పోయి రాయి దొర్లించంటే ఆ మాట అయ్యా వాసన వస్తుంది, చనిపోయి 4 రోజులు అయింది కాక ముందు నేనేం చెప్పాను ఆ పని చేయకపోతున్నాను. ఎందుకని ఇక్కడ మాట అన్నానంటే యేసుక్రీస్తు ఏదన్నా మనం చేయమని చెప్తే మనం మాట్లాడకుండా చేయాలి. కరెక్ట్గా మాట్లాడితే వాక్యము చెప్పింది చేయాలి. ఇక్కడ ఆశ్చర్యం చూడండి, మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఎలాగున్నా చూడండి. చనిపోయిన శరీరము సమాధిలో ఉన్నది, బయట రాయి అడ్డు ఉన్నది, చుట్టుపక్కల మొత్తం విమర్శ చేసేవాళ్ళు ఉన్నారు, ఓ పక్కన విశ్వాసం కలిగిన స్త్రీ ఉన్నది, స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఇవన్నీ ఉన్న స్వస్థత దేని కొరకు ఆగింది? ఆ రాయిని పొర్లించడానికి ఆగింది. ఆ రాయి పొర్లిస్తే తప్ప స్వస్థత రాదు. ఈరోజు మనం కూడా అన్నీ మన చుట్టూ పైన పెట్టుకున్నాం. ఎక్కడ ఆగిందంటే ఏదో ఒక రాతిని అడ్డు పెట్టుకుని వెనకాల ఉన్నాం. ఆ రాయి ఏదో మనంతట మనం పొరలిస్తే తప్ప దేవుడి కార్యాలు మన జీవితంలో జరగవు. గమనించండి అక్కడ. బట్ యు హ్యావ్ గాట్ సంథింగ్ టు డూ యువర్ సెల్ఫ్. ఆ రాయిని నువ్వే తీయాలి, దేవుడు పొరలిచ్చడు. ఆయన పొరలిచ్చమని చెప్పాడు, నేను చెయ్యాలి ఆ పని. ఇప్పుడు దేవుడు ఇది వద్దు అని చెప్పాడు, ఆ పని నేను మానేయాలి. దేవుడు ఇది చేయమని చెప్పాడు, అది చెయ్యాలి. దేవుడు ఆగు అన్నాడు, నువ్వు ఆగాలి. దేవుడు ఇప్పుడు వద్దు అన్నాడు, ఇప్పుడు ఆగాలి. దేవుడు తర్వాత చేయమన్నాడు, అప్పుడు నువ్వు చెయ్యాలి. అంటే దేవుడు ఏం చెప్పాడో నువ్వు అది చేసినప్పుడు, చెప్పినప్పుడు చేసినప్పుడే మనం దీవించబడతాం. ఆమేన్. ఇప్పుడు నేను పొర్లిచ్చిన రాయి అంటే మార్త లోపల లాజరులాగే ఉంటాడు. ఆ విశ్వాసం ఉంది కానీ ఉపయోగం లేకుండా పోతుంది. ప్రజలందరి ముందు దేవుడు అవమానపరచబడతాడు. అయితే ఇక్కడ గమనించండి, మన జీవితంలో కూడా దేవుడు మనకి ఏదైనా చెప్తున్నప్పుడు చేయకపోతే మన వల్ల దేవుడు అవమానపరచబడతాడు. ఒక క్రైస్తవుడు వాక్యానుసారంగా ఉండకపోతే అవమానపరచబడేది దేవుడే. వీళ్ళు ఇలాగ ఉంటే వీళ్ళ దేవుడు ఇలాగున్నాడు, వాళ్ళ దేవుడు ఇలాగున్నా చూస్తాడా అని విమర్శ చేయడానికి అవకాశం ఇచ్చేది మనమే. ఇప్పుడు లాజరు లోపల ఉన్నాడు, లాజరు బతకాలని మార్త విశ్వాసం. మార్తకి దేవుడు చెప్పిన మాట రాయి పొర్లిచ్చని, ఈ మంటది వాసన వస్తుంది కదా అని, అయినా కూడా పోయి పొర్లిచ్చాల. అది వాసన రాని, చెడిపోయి, పాడైపోయిన, లోపల అసలు ఉండకపోయినా, ఒక్క ఎముక లేకపోయినా, ఏమీ లేకపోయినా కూడా ఆయన చెప్తే మా పని చేయాలి. అక్కడ ఏమీ లేకపోయినా మా పని చేయాలి. ఎందుకంటే ఏమీ లేకపోయిన చోటే దేవుడు శూన్యములో నుంచి భూమి ఆకాశం సృజించిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, అగాధంలో కూరుకుపోయిన, నీళ్ళల్లో మునిగిపోయిన భూమిని పైకి తీసుకొచ్చిన దేవుడు, చీకట్లు నిండిపోయిన దానిలోకి వెలుగు పంపించిన దేవుడు, ఎండిపోయి, పాడైపోయి, చెడిపోయి, ఏ మాత్రం జీవము లేని ఇక్కడ సర్వజీవకోటిని సృష్టించిన దేవుడు చెప్పిన మాట మనం చేస్తే ఆయన శూన్యములోంచి కూడా అద్భుతాలు చేయగల దేవుడు అయి ఉన్నాడు. ఈరోజు మన విశ్వాసం ఎలాగ ఉండాలంటే ఆయన చెప్పాడు నేను చెయ్యాలంటే. అది అవుతుందా లేదా? ప్రశ్నలు వద్దండి, సందేహాలు వద్దండి, విమర్శలు వద్దండి. దానికోసం ఎంత సమయం పట్టుద్దో తెలియదు. ఆయన చెప్పాడంటే జరుగుతాడు. ఆయన ఆశిస్తున్నది ఏంటంటే ఒకటే, ఆయన అక్కడికి వచ్చాక, ఆయన రంగం మీదకి వచ్చాక,
అక్కడికి వచ్చిందే ఆయన ఒక కార్యం చేయటానికి. యేసుక్రీస్తు వచ్చారంటే కార్యం చేయకుండా పోడు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు రంగం మీదకి వచ్చి నీ విశ్వాసం తగినట్టుగా ప్రతిఫలము అనగా నువ్వు ఆశించిన కార్యాన్ని ముగించి వెళ్ళటం ఆయన ఒక పని. అందుకొరకు ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చిందే లాజరు కొరకు, మార్త వెంబడించిందే లాజరు కొరకు. ఇప్పుడు మార్త యేసుక్రీస్తు తీసుకురానికి వచ్చినప్పుడు అంత బాగానే ఉంది, ఇక్కడ దాకా బాగా చేశా, ఇంతకాలం వెంబడించాను కదయ్యా, నా తమ్ముడిని బతికించు అని అంటల్లా. ఆమె ఏమంటుంది తెలుసా, నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు. వాళ్ళేమన్నారు చుట్టుపక్కల వాళ్ళు, గుడ్డాన్ని కళ్ళు ఇచ్చాడు, ఈయన మాత్రం బతికించలేడా, అక్కడ చేసి ఈయనైతే ఇక్కడ కూడా ఈయన చేయాలి కదా అంటే దాన్ని నమ్మలా వాళ్ళు, దాన్ని ఒక అనుమానం కింద పెట్టుకున్నారు. ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే స్వస్థత జరిగిందని నిజంగానే హీలింగ్ వీడియోస్ ఈ మధ్య షార్ట్లో పెడతా ఉంటే పక్క రాష్ట్రం నుంచి ఓ సిస్టర్ మెసేజ్ పెట్టింది, నిజంగానే జరుగుతుంది ఎందుకంటే ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంది. నిజంగానే జరుగుతుందా అంటే ఎలాగుండదంటే ఒక పక్కన నమ్ముతుంది, నిజమే నేను నమ్ముతున్నాను, కానీ ఇది నిజమేనంటవా. ప్రైజ్ ది లార్డ్. అయితే నేను ఇక్కడ ఎందుకు అంటానంటే ప్రైజ్ లార్డ్ చెప్పడానికి కారణం ఏంటంటే విమర్శల మధ్యలోనే దేవుడు రంగం మీదకి వస్తాడు. ఎప్పుడు విమర్శించే వాళ్ళ నోళ్ళు మూయించడం అంటే నేను అనుకుంటా దేవుడికి ఇష్టం అనుకుంటాను. అది దేవుడికి ఇష్టమైన కార్యం ఏంటంటే మనం ఎక్కువ విమర్శించబడతా ఉన్నప్పుడు అప్పుడు మన దగ్గరికి దేవుడు రావటం అలవాటు, అప్పుడు దేవుడు మన పక్షం నిలబెట్టడం అలవాటు, దేవుడు మన తరపున యుద్ధాలు చేయటానికి ఆయనకి ఇష్టమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక చిత్తములో ఆయన యొక్క కృపలో ఆశ్చర్యమైన కార్యములు ఎప్పుడు జరిగించడానికి దేవుడు ఇష్టంగానే ఉంటాడు. ఆయన గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడటమే కాదులా, ఆయన గొప్ప కార్యాలు చేయటానికి ఆయన తన సమయం మీద రంగానికి వస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆ సమయానికి ఆ రంగం మీదకి వచ్చేదాకా ఓపిక పట్టాలి. ఆయన రంగం మీదకి వచ్చిన తర్వాత ఏమి చెప్పాడో సందేహించక మనం చేయాలి. నువ్వు సందేహించక దేవుడు ఒక కార్యం ఏమి చేసినా కూడా నువ్వు ఫెయిల్ అవ్వవు, నువ్వు పడిపోవు, నువ్వు జారిపోవు, నువ్వు ఓడిపోయిన వ్యక్తిగా నిలబడవు. 1,000,000 మందిని విమర్శ చేసినప్పటికీ నువ్వు దేవుడు చెప్పిన పని కానీ చేసినట్లయితే 1,000,000 మంది నోళ్ళు ఆయన మోయించగలడు. ఈరోజు ఒక మాట చెప్తా, నువ్వు చర్చికి రావటం అంటే ఏంటో తెలుసా, నువ్వు సంఘంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు రావటం అంటే ఏంటో తెలుసా, 20 కోట్ల దయ్యాలను దాటుకొని వచ్చావని. ఏంటది? చర్చికి రావటం అంటే చిన్న విషయమా? మనం ఏమైనా చర్చే కదా అనుకుంటున్నావు. ఇంటి పక్కనేమో నువ్వు రావాలని 20 కోట్ల దెయ్యాలు దాటాలి, నువ్వు పక్క నుంచి రావాలని 20 కోట్ల దెయ్యాలు రావాల్సింది. ఎందుకంటే దెయ్యాలు దాటాల్సిందే. కారణం ఏంటో చెప్పనా, యూఫ్రటీస్ నదిలోంచి బయటకు వచ్చిన 20 కోట్ల దెయ్యాలు ప్రతి విశ్వాస చుట్టూ ఉన్నాయి. ఇన్నున్నా అవి నేనేమో చేయగలవా? చేయలేవు. కారణం ఏంటంటే నీలో ఉన్న ఆత్మ దేవుడి స్వాధీనంలో ఉన్నది. కాబట్టి అవి నేనేమన్నా చెయ్యాలంటే ఆయన ఊ అనాలి. ఆయన ఊ అనండి కదా, ఎందుకంటే నీ ఆత్మ నీది కాదు, నీ ఆత్మ ఆయనది. కాబట్టి నీలో ఉన్న ఆత్మ ఆయనది కాబట్టి ఆయన స్వాధీనంలో ఉన్నది కాబట్టి అవి నేనేమి చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే నీవు కలిగి ఉన్న విశ్వాసము, నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు దేవుని పట్ల కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. ఒక మంచి మాట మేము చెప్తా చూడండి, నీ తల్లి విశ్వాసము, నీ తండ్రి విశ్వాసము, నీ కాపరి విశ్వాసం నిన్ను కాపాడదు. ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీ తండ్రి భక్తిపరుడై ఉండొచ్చు, నీ తల్లి భక్తిపరురాలై ఉండొచ్చు, నీ పిల్లలు భక్తిపరులై ఉండొచ్చు, నీ బంధువుల చేతులు భక్తిపరులై ఉండొచ్చు, వాళ్ళ భక్తి నిన్ను కాపాడదు, నీ భక్తి నిన్ను కాపాడుతుంది. ఇంటిల్లిపాది బాప్టిజం పొంది నువ్వు బాప్టిజం పొందకపోతే నువ్వు కాపాడబడు. కాబట్టి వాళ్ళ భక్తి నీకు పని చేయదు. కాబట్టి నీ భక్తి, నీ జీవితం, నీ వ్యక్తిగతం. నువ్వు భార్యవైనా, భర్తవైనా, తండ్రివైనా, తల్లివైనా, కుమారుడువైనా, కుమార్తెకు మాట చెప్తున్నా, నీవు కలిగి ఉన్న విశ్వాసమే నిన్ను దేవుని రాజ్యం తీసుకుపోతుంది. నీవు చేసిన భక్తి దేవుని రాజ్యం తీసుకుపోతుంది. చూడండి, భక్తి విషయం మనకి ఎవరితో సంబంధం లేదు. భక్తి విషయం నా వ్యక్తిగతం, దేవుని యొక్క విశ్వాసం నా వ్యక్తిగతం, నేను ఆయన దగ్గరికి పోవటం రావడం నా వ్యక్తిగతం. ఎందుకంటే దేవుడు మనల్ని, ప్రత్యేకించి అన్ని జనులని వ్యక్తిగతంగానే దర్శిస్తున్నాడు, ఆయన వ్యక్తిగతంగానే పిలుస్తున్నాడు. ఆయన మనల్ని గుంపులు గుంపులుగా దేశాలు తీసుకుపోవటంలా. యూదుల విషయంలో, ఇజ్రాయెల్ విషయంలో దేవుడు ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది చొప్పున 12 గోత్రాల నుంచి 1,44,000 మంది తీసుకెళ్తున్నాడు. కానీ అన్ని జనుల నుంచి ఆయన ఇంతమంది గుంపులు తీసుకుపోతారని చెప్పాల. ఎందుకంటే అన్ని జనుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇద్దరు తిరగలు తిప్పుతూ ఉంటే, ఇద్దరు మంచంలో ఉంటే, ఇద్దరు ప్రయాణంలో ఉంటే,
అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిగా వ్యక్తిగతంగా సంధిస్తున్నాడు, ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా దర్శిస్తున్నాడు, వ్యక్తిగతంగా తీసుకొని పోతాడు, వ్యక్తిగతంగా పిలవగలుగుతున్నాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మనల్ని వ్యక్తిగతంగానే దర్శిస్తున్నాడు, వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, వ్యక్తిగతంగా సరిచేయటానికి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా దేవుడు నీతో వ్యక్తిగతంగానే ఇంకా నువ్వు మాట్లాడుతున్నాడు. ఆయనకి మాట్లాడడానికి సమయం ఉన్నది. మనం సమయం ఇస్తే ఆయన తప్పకుండా మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇన్ ద గ్రేవ్ హిస్ బాడీ మోటిఫైడ్ రోచెన్ ఇన్ ప్లెయిన్ వర్డ్స్ లేయింగ్ ఇన్ ది గ్రేవ్. పూర్తిగా పాడైపోయింది, చెడిపోయింది. మనకి బైబిల్ చెప్తా ఉన్నది 4వ దినం అని. కొంచెం చదువుకున్న మీ అందరికి కూడా తెలుసా, 72 గంటలు దాటిన తర్వాత శరీరం ఏమవుతుంది? కొంచెం గట్టిగా చెప్పు. కుళ్ళడం ప్రారంభిస్తుంది. నేను చెప్పనా, శరీరంలో మొట్టమొదటిగా ఎక్కడి నుంచి కుళ్ళిపోతుందో? ముక్కు. వాడి ముక్కు భలే ఉంది అంటాం కదా, అదే ఊడి ముందు బతుకు. అక్కడి నుంచే పురుగులు బయటకు వస్తాయి. శరీరం మొత్తం అక్కడి నుంచి తింటే బయట పురుగులు ఏముండవు, లోపల పురుగులు బయటకు వచ్చి తింటాయి. 72 గంటలంటే లోపల రక్తము నీరు వేరైపోతాయి, వేరైపోయి గడ్డగట్టిపోతాయి, గడ్డగట్టిని కుళ్ళిపోతాయి, కుళ్ళిపోయి పాడైపోతాయి, దావపోంచి పురుగులు వస్తాయి, తింటం బిగిన్ చేస్తాయి 72 గంటలకి. అయితే ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, లాజరుని సమాధులు ఎప్పుడు పెట్టారు? చనిపోయాక పెట్టారు, అంతేనా? చనిపోవటం అంటే ఏంటి? చిన్న ప్రశ్న, మీకు అందరూ తెలిసింది అడుగుతున్నాను. చనిపోవటం అంటే ఏంటి? శరీరము ఆత్మ విడిపోవటం. శరీరము ఆత్మ విడిపోవటం, ఇది చనిపోవటం అంటే. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం జరిగినది. దేవుడు మనిషిని తయారు చేసి, మట్టితో మనిషిని తయారు చేసి, మనిషి లోపల వాడి నాసికారంధముల ద్వారా జీవవాయువుని వదగా నరుడు జీవ ఆత్మను తీశాడు దేవుడు. ఇప్పుడు దీని లోపల జీవం లేదు. ఆ ఆత్మ లోపల ఉంటేనే జీవం ఉన్నట్టు. ఆత్మ లోపల జీవం ఉన్నది. ఆ ఆత్మలో ఉన్న జీవము శరీరంలో ఉంటే శరీరము జీవించే ఆత్మయే. ఇప్పుడు దేవుడు ఆత్మను పక్కకి జరిపాడు. చనిపోవటం అంటే ఆత్మ బయటికి రావటం. ఎప్పుడైతే ఆత్మ బయటకు వచ్చిందో శరీరం కదలదు. ఎందుకంటే కదిలేది, కదిపించేది మొత్తం ఆత్మ, నడిపించేది, ఆలోచించేది మొత్తం ఆత్మ. ఇప్పుడు అది కదలలేదు, నడవలేదు, మాట్లాడలేదు, చల్లం లేదు, ఆలోచన లేదు, ముందుకు పోలేదు, వెనక్కి పోలేదు, అది అక్కడ ఎలాగుంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే శరీరంలో నుంచి అది, చూడండి, ఆదాము బాడీ తయారు చేసినప్పుడు లోపల ఆత్మ పెట్టకముందు ఎలాగున్నదో ఆత్మ తీసేసాక మన శరీరం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంకో చిన్న మాట అడుగుతున్నా, ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఆత్మ వేరవుతాయి అన్నాం. మరి శరీరం ఇక్కడే ఉంది, ఆత్మ ఎక్కడ? వర్తమానమేనా అంటున్నా, వింటున్నారా అంటున్నా? వర్తమానం. సరే, ఎక్కడికి పోదో చెప్పండి, ఒక మాట చెప్తా. యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు కుడి పక్కన దొంగతో ఒక మాట అన్నాడు, నిశ్చయంగా నువ్వు నాతో పాటు ఎక్కడ? పరలోకమా పాతాళమా? ఇదేంటి మరి, పరలోకం ఎక్కడి నుంచి వచ్చింది, పాతాళం ఎక్కడి నుంచి వచ్చింది? అయితే వాక్యానుసారంగా జీవించిన వాడి ఆత్మ పాతాళం పోతుంది, అది మాత్రం నిజం. జీవించిన వాడి ఆత్మ పరలోకం మాత్రం పోదు. మధ్యలో ఒక ప్లేస్ ఉంది, రెస్టింగ్ ప్లేస్, వెయిటింగ్ హాల్ ఉంది, దాని పేరు ప్యారడైజ్ అంటాం. ఆ ప్యారడైజ్లోకి పోవాలి. ప్యారడైజ్ అర్థం కావాలి, ఒక చిన్న మాట చెప్పనండి. కొన్నిసార్లు మనం వేరే దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఫస్ట్ క్లాస్ రైల్వే టికెట్ కొనుక్కుంటాం. రైల్వే స్టేషన్కి వచ్చాం, బండి కొద్దిగా లేట్ అయింది, మనం అక్కడ నుంచోవాలా. టీటీ వచ్చి ఒక మాట అంటాడు, ఏంటి ఇక్కడ నుంచారంటే ట్రైన్ లేట్ అంటాడు. ఏ ట్రైన్ అంటే పలానా ట్రైన్ అంటాడు. టికెట్ ఉందా అంటే టికెట్ నుంచి. మీరు ఫస్ట్ క్లాస్ ఎక్కడ ఎందుకున్నారు? పోయి వెయిటింగ్ హాల్ ఉంది, వెయిట్ చేయండి అంటారు. అంటే ఆ ట్రైన్ వచ్చేదాకా వెయిటింగ్ హాల్ ఉన్నది. అలాగే యేసుక్రీస్తు రాకడ వచ్చేదాకా ముందుగా చనిపోవడానికి ఒక వెయిటింగ్ హాల్ ఉంది, దాని పేరు ప్యారడైజ్. ఈరోజు దేవుడు ప్యారడైజ్లో పెట్టాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు సమాప్తమని కేకయ్య గారి ముందు ప్యారడైజ్ మొత్తం ఖాళీ అయింది. అంటే అప్పుడు దాకా ఆదాము నుంచి యేసుక్రీస్తు మొదటిసారి సిలువలో కేక పెట్టి మొదటి రాకడలో పెట్టిన కేక వరకు వారందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట బలికి జ్ఞాపకం ఉన్నదా? సమాప్తము. ఏం సమాప్తం అంటే పరలోకం, పరదేశంలో మీరు ఉన్నారు కదా, మీ కాలం సమాప్తమని నీకు పైకి లేవండి. సమాధిలో ఉన్నారు కదా, మీ టైం అయిపోయింది, నీకు పైకి లేవండి, సమాప్తం అన్నారు. వాళ్ళందరూ పైకి లేచారు. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు పరదేశంలో ఉన్నారు. ఈరోజు మీకు ఒక మాట చెప్తున్నా, హిస్ సోల్ వాస్ 4 days జర్నీ సమ్వేర్ అవుట్ ఇన్ స్పేస్. లాజరు చనిపోయాక ఇప్పుడు లాజరు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది?
లాజర్ నుంచి విడిచిపెట్టిపోయింది. ఎంత దూరం పోయిందంటే 4 రోజులు ప్రయాణం చేసి అంత దూరం పోయింది. ఎక్కడికి వెళ్ళింది? మొత్తానికి 4 రోజులు ప్రయాణం చేసి అంత దూరంలోకి వెళ్ళింది. చూడండి, I don't know where it was, neither do you. But he returned back, that soul, that man rushed into its master. Praise the Lord. ఎప్పుడైతే యేసుక్రీస్తు లాజర్ బయటికి రా అన్నాడో, ఆ ఆత్మ ఏం చేయాలి? ఇప్పుడు తిరిగి మళ్ళీ లాజర్లోకి రావాలి. ఎక్కడికి పోయిన ఆత్మ అక్కడికి రావాలా. కారణం ఏంటంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 1:18 మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఇప్పుడు మరణం ఆయన స్వాధీనంలో ఉన్నది, ఆత్మ ఇచ్చింది ఆయనే, ఆత్మ ఆయన స్వాధీనంలో ఉన్నది, మరణం ఆయన స్వాధీనంలో ఉన్నది. పాతాళం బాగలేదు, ఎందుకంటే పాతాళం గేట్ యొక్క తాళం మీ దగ్గర ఉన్నది. ఇప్పుడు ఆత్మ రమ్మంటే లాజర్ని పేరు పెట్టి పిలిస్తే చాలా జాగ్రత్త. ఇది లాజరు శరీరం పేరు కాదు, లాజర్ ఆత్మ పేరు. లాజర్ అనగానే ఆ ఆత్మ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి వచ్చి లాజర్ లోపల దూరాలి. ఇప్పుడు లాజర్ బయటికి రమ్మని దేవుడిని పిలుస్తుంది. లాజర్ బయటికి రా అంటే ఆత్మ లోపల ఉంటేనే శరీరం బయటికి లేస్తుంది. నిజమేనా? యోహాను పైకెక్కిరా. ఎవరు రావాలి పైకి? ఇప్పుడు యోహాను కాదు, యోహాను ఉన్న ఆత్మ రావాలి. అయితే ఆత్మ శరీరంలో ఉన్నది కాబట్టి శరీరం కూడా పైకి రావాలి. అది పరిశుద్ధాత్మ చేత బయటికి రావాలి. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మను ఇచ్చేవాడు లాజర్ సమాధి బయట. లాజర్ బయటికి రాని కేక పెట్టగానే లాజర్ రావాలంటే ముందు ఆత్మ లోపల చేరాలి. ఆత్మ ఎప్పుడైతే లోపలికి వచ్చిందో శరీరము కుళ్ళిపోయింది, మొత్తం తిరిగి బాగవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరం పాడైపోయింది సరివ్వాలంటే దేవుడు అక్కడ రంగం మీదకి రావాలి. ఆయన రావాలంటే ఆయనే వచ్చి ఒక కేక పెట్టాడు. ఆ కేకకి ఆత్మ సరిచేయబడాలి, శరీరం సరిచేయబడాలి. ఇక్కడ ఈ లాజర్ బయటికి రావాల్సి ఉన్నాడు. ఎప్పుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉండాలి లాజర్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. See, the soul returned back into a man that had been dead for 4 days. 4 రోజులు అయిపోయి చచ్చిపోయిన ఒక వ్యక్తి లోపలికి ఆత్మ వెళ్ళిపోయి మళ్ళా రావాలంటే ఈ శరీరం అంతా ఏమైపోవాలి? ఇక్కడ చిన్న మాట, మీరు అక్కడ ఒకసారి లాజర్ని చూడండి, ఎక్కడికి ఖాళీ ఉంది శరీరానికి? కళ్ళకు కూడా ఉండదు. చనిపోయిన వ్యక్తికి కళ్ళకు కూడా కట్టేస్తారు. కాళ్ళ దగ్గర నుంచి తల వరకు మొత్తం కట్టేసి దాని తాళ్ళు ముడి కూడా వేస్తారు. అంటే లోపలే మొత్తం పాడైపోయినది. లోపలే ఆశ్చర్యం చూడండి, ఆ చుట్టేసిన క్లాత్కి బయట లాజర్ శరీరం ఎక్కడా లేదు, మొత్తం లోపలే ఉండదు. పాడైపోయింది కూడా లోపలే ఉండదు. ఆత్మ మాత్రం బయటికి పోయినది. సమాధి బయట ఉన్న యేసుక్రీస్తు ఒక్క కేక పెట్టగానే సమాధి లోపల ఒక యుద్ధమే జరుగుతున్నది. ఎక్కడ యుద్ధం జరుగుతుందంటే లాజరు ఒక శరీరం లోపల యుద్ధం జరుగుతున్నది. పాడైపోయిన మొత్తం బయటికి పోయి మళ్ళీ మొత్తం మంచి రావాలి. ఇంకో ఆశ్చర్యం చెప్పిన, లాజరు ఏ వ్యాధితో చనిపోయాడో ఆ వ్యాధి కూడా బయటికి పోవాలి. ప్రైజ్ ది లార్డ్. మరణం మాత్రమే వెనక్కి రావటం కాదు, మరణం మాత్రం జీవంలోకి రావటం కాదని అంతకుముందు నువ్వు వ్యాధి కూడా బయటికి పోవాలి. ఎందుకంటే స్వస్థపరిచేవాడు కేకేస్తున్నాడు, మరణాన్ని గద్దించేవాడు కేకేస్తున్నాడు, ఆత్మనిచ్చేవాడు కేకేస్తున్నాడు, సరిచేసేవాడు కేకేస్తున్నాడు. ఆత్మ ఆయనకి లోబడి తీరవలసిన్నది, శరీరం ఆయనకి లోబడి తీరవలసిన్నది, వ్యాధి ఆయనకి లోబడి తీరవలసిన్నది. కాబట్టి ఆయన పెట్టిన కేకకి అన్ని సరిచేయబడ్డాయి. దేవుని నామానికి మహిమ. అయితే గమనించండి, అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, లాజర్ బయటికి రా అంటే అయిపోతుంది, లేదంటే ఆ రాయిని అదృశ్యం అయిపోతుంది. అయితే దేవుడు రాయిని అదృశ్యం చేయాల. లాజర్ బయటకు వచ్చే మళ్ళా ముందు మార్తతో ఒక మాట, మార్త నువ్వు పోయి రాయి పొర్లిచ్చు. దేవుడు అక్కడ ఉన్నాడు, సమాధి లాజర్ ఉన్నాడు, విశ్వాసం కలిగిన మాట ఇక్కడ ఉన్నది. అనుమానించడానికి, ప్రశ్నించడానికి యేసుక్రీస్తు కార్యం చేస్తాడా లేదని ఒక ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన కొద్దిమంది సందర్శకులు అక్కడ ఉన్నారు, స్వస్థపరచువాడు అక్కడ ఉన్నాడు. వీటన్నిటి మధ్యలో ఒక్కటే ఆటంకం. ఏంటి ఆటంకం అంటే అడ్డుగా ఉన్న రాయి. ఒక మాట చెప్తున్నా, ఈరోజు మన జీవితంలో కూడా వాక్యం ఉన్నది, వర్తమానం ఉన్నది, నీకు ప్రార్థన తెలుసు, విశ్వాసం కలిగి ఉన్నావు, అన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు చేయాల్సింది ఒక్కటే, ఆ అడ్డుగా ఉన్న రాయి పొర్లించటం. నువ్వు ఏదో చేయాలి, ఏదో కొత్తది కాదు, అది నీ కళ్ళ ముందు కనిపించే రాయి, దాన్ని పొర్లించి చాలు యేసుక్రీస్తు యొక్క అద్భుతాలు చూడగలుగుతాను జీవితంలో. ఈరోజు ఇంకడు మనం అద్భుతాలు చూడలేకపోవడానికి కారణం ఏంటంటే మన ముందున్న ఆ రాయిని పొర్లించకపోవటమే. ఆ రాతిని కొద్దిగా దొరలించు, లోపల అద్భుతం ఉంటుంది. ఏమా ఆయన చెప్పలేదా, నువ్వు రాతిని పొర్లించు నువ్వు ఆశ్చర్యకార్యం చూస్తావు, నేను చెప్పలేదా నేను అంటున్నాడు. ఆ రాతిని పొర్లిచ్చినప్పుడు నువ్వు చూడగలుగుతావు. 3 రోజులు రాయి అక్కడే ఉన్నా నువ్వేం చేయలేవు, యేసుక్రీస్తు అక్కడే ఉన్నా నేను చేయలేడు. ఎందుకంటే ఆశ్చర్యం, యేసుక్రీస్తు చెప్పిన మాట మార్త చేసినప్పుడే దేవుడు అక్కడ స్వస్థ ఇచ్చాడు. నిజమేనా?
దేవుడు అక్కడ మరణ నుంచి వాళ్ళని బయట తీసుకుని వచ్చాడు. ఈ రోజు అదే మాట అంటున్నా, దేవుడు వాక్యంలోంచి నిన్ను ఏదైతే చేయమని నీకు చెప్పున్నాడో నువ్వు ఆ పని చేసినప్పుడు నువ్వు దీవించబడతావు. అది చిన్నదా, అది పెద్దదా, అది నువ్వు చేయగలవా లేదా అన్నది కాసేపు పక్కన పెడితే, దేవుడు చెప్పింది నువ్వు చేసావు, నువ్వు దీవించబడతావు. దేవుడికి కావాల్సింది లోబత్రమే కావాలి. మీరు గమనించండి, మోషేకి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు తిరిగినప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు, గొణిగినప్పుడు, సనిగినప్పుడు మోషే వాళ్ళని గద్దించలా, మోషే వాళ్ళని తిట్టలా. దేవుడు తాపకరమైన సర్పాలను పంపించి, సేవకుని వ్యతిరేకంగా గొడిగా సరిగావు కాబట్టి ఇదిగో నిన్ను ఇలా చేస్తా అని చెప్పి వాళ్ళందరినీ మరణించని అప్పచెప్పితే 3,000 మంది చనిపోయారు బైబిల్ అంటున్నది. ఇక్కడ చూడండి దేవుడు ఎటువంటి పని చేశాడో. ఏ మోషేకి వ్యతిరేకంగా గొణికారో ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, అదే మోషేని వాళ్ళతో ఏమి మాట్లాడదు, ఒక మాట నేను చెప్పింది చెయ్యి. ఏం చేయాలి ప్రభువా? వాకి ఇత్తడి స్తంభం పెట్టు, దాని మీద ఇత్తడి సర్పం పెట్టు. ఆ ఇత్తడి సర్పాన్ని వాడు తీక్షణంగా చూశాడో వాడు స్వస్థత పొందుకుంటాడు. చాలా మంది అనుకున్నారు అది చూసి స్వస్థత పొందుకుంటాం కదా అని. చూసిన స్వస్థ వల్ల దేవుడు మోషే మాట నందుకు ఇచ్చాడు. ఇదేంటిది? వాళ్ళు గొణిగింది ఎందుకు? మోషేకి వ్యతిరేకంగా గొణిగారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ట్రీట్మెంట్ పెట్టాడు అక్కడే. మోషే దగ్గర నుంచి మళ్ళీ ట్రీట్మెంట్ బిగిన్ చేసి ఇప్పుడు మోషే మాట వాళ్ళు వినాల. ఆశ్చర్యం చూస్తారు దేవుడు మాట వినేలాగా మళ్ళీ దేవుడు చేసుకున్నాడు. ఎందుకంటే మనిషికి మరణం వచ్చినప్పుడే మనిషి త్వరగా లోబడతాడు. మరణం భయం వస్తే అన్నిటికీ లోబడతాం. చూడండి, మనకి మరణం సంభవించేటప్పుడు మనం ఫస్ట్గా అనే మాట ఏంటి? వినపడి గట్టిగా చెప్పండి. ఎవరు రాలేదు, ఎప్పుడు అనుభవం కాలేదా? గట్టిగా చెప్పు కొంచెం. ఎవరు చెప్పరా? ఎవరు ఒకరు కూడా? చెప్పండి. సంతోషంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? రాదు అసలు ఆ మాట. సంతోషంగా వచ్చినప్పుడు రాదు. మనం ₹1,00,00,000 దొరికాక రాదు. అదే మరణం వస్తే ప్రభా వచ్చేస్తా, ప్రభా తీసేసుకో, ప్రభా వచ్చేస్తాను ప్రభా. ఇప్పుడు మాత్రం ఎందుకు నువ్వు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకు ఒక భయం వచ్చినప్పుడు, ఆందోళన వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు మనం దేవుడు కావాలని కోరుకుంటున్నాం. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, అన్ని సమయాల్లో నీతో పాటు ఉండాలని కోరుకుంటున్నాడు. మనకి ఆయనకి తేడా అది. నువ్వు భయంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖమా, వేద మరణావస్థలో ఉన్నావా, జీవించే దాంట్లో ఉన్నావా, ఏది దేవుడికి సంబంధం లేదు. దేవుడికి కావాల్సి ఒకటి నీ పక్కన ఉన్నట్టు, నీతో పాటు ఉండటం. ఇది మనం ఎప్పుడైతే గ్రహించగలిగామో అన్నప్పుడు ధన్యులు. అయితే దేవుడు ఇంకా ఆశపడేది ఏంటంటే ఒకటే, ఆయన నీతో పాటు ఉన్నప్పుడు ఆయన నీకు చెప్పిన ప్రతీదీ చెయ్యాలని దేవుడు ఆశపడతాడు. ప్రతీదీ. బైబిల్ అంటే అదేదో మనము సంవత్సరం జనవరి 1 బిగిన్ చేసి జనవరి 31 ముగించే పుస్తకము కాదు. అది మన జీవిత పుస్తకం. నీ జీవితం కొరకు దేవుడు రాసిన మాటలు, ఆయన నీతో మాట్లాడాలనుకున్నాయని దానిలో రాసి పెట్టారు. నువ్వు ఆ పుస్తకం చదువుతావు అంటే ఒక్కొక్క మాట నీకు అర్థమైతే ఆ అర్థమైన మాటనల్లా నువ్వు చేసుకుంటూ పోతావు. దాన్నే వాక్యం యొక్క నెరవేర్పు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మనల్ని, నువ్వు ఏదో చేయవలసి ఉన్నావు. ఆ ఏదో ఏంటో తెలుసా? ఒక్కటే, నువ్వు వాక్యానుసారంగా ఉండటం, దేవుడు చెప్పిన మాట నువ్వు చేయటం. ఇదొక్కటి దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. నువ్వు ఎప్పుడైతే ఆ పని చేస్తున్నావో, ఆశ్చర్యం చెప్పనా, దేవుడు చెప్పింది నువ్వు చేయగానే వెంటనే అద్భుతం ఉంటుంది, వెంటనే ఆశ్చర్యం ఉంటుంది, వెంటనే దేవుడు చేసే కార్యం కనిపిస్తూ ఉంటుంది. అది చెయ్యక మన జీవితాల్లో దేవుడి కార్యాలు ఆగుతూ ఉన్నాయి. ఎందుకు మనం ఆపుతున్నామంటే ఆ రాత్రిని మనం తీయటల్లా. ఆ రాత్రి అలాగా మనం పెట్టుకున్నాం. చూడండి, ఇక్కడ ఒక మాట ఉన్నది, టేక్ అవే ద స్టోన్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ మిరకిల్. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అద్భుతం చూడాలనుకుంటే, ఆశ్చర్యంగానే దేవుడు ఒక కార్యం నీ జీవితంలో జరగాలని ఆశపడితే, నేను అంటున్నాను ఆ రాతిని తీసేయి అంటున్నాను. ఏ రాయి? చూడండి, యు సిక్ పీపుల్ టునైట్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ మిరకిల్, టేక్ అవే ద స్టోన్ ఆఫ్ సిక్నెస్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఇక్కడ ఉంటే, మీలో ఉన్న బలహీనత పోవాలంటే, ప్రభు నీ బలహీనత నుంచి బయటికి రావాలి నువ్వు అనుకోవాలి. ముందు నీ స్వస్థతకి మొట్టమొదటి మెట్టేంటో తెలుసా? నేను దీంట్లోంచి బయటికి రావాలి ప్రభు. చాలా మంది మనం ఏం చేస్తామంటే, ఒక వ్యాధి బాధ వచ్చినప్పుడు ఇంకా నా జీవితం ఇంతే, ఇక నా పని అయిపోయింది, ఇక ఇలాగ ఉండిపోతానేమో, ఎంతకాలం అయిపోయింది, ఇది ఇలాగ ఉండిపోయింది, ఇంక పోదేమో. నేనంటున్నా, నువ్వు దిగాలు పడి నిరాశలోకి పోయి కృంగిపోయి ఆ స్థితిలోకి వెళ్తే నీ జబ్బు ఇంకా ఎక్కువ అవుతుంది.
అయితే నీ జబ్బు పడుతున్నావు, నీకు వ్యాధో బాధో ఒకటి వచ్చి నీ మీద దాడి చేస్తుంది, దీన్ని క్రమక్రమంగా ఆక్రమించుకుందని తెలిసిన తర్వాత నువ్వు చేయాల్సిన మొదటి పని తెలుసా? బయటికి రావటం కోసం ప్రయత్నించాలి. బయటికి రావడం కోసం ప్రయత్నించాలి. బయటికి రావడం కోసం నువ్వు చేసే ప్రయత్నంగా నేనంటాను, నువ్వు దేవుని వైపు చూడు. యు జస్ట్ పుట్ యువర్ ఐస్ ఆన్ జీసస్. నీ కన్నులు యేసు మీద ఉంచండి, లోకపు సంగతుల మీద కాదు. నీకు ఎవరో సహాయం చేస్తారనే దానికన్నా నీ కన్నులు యేసు మీద ఉన్నప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. నువ్వు అక్కడి నుంచి దీవెనలు పొందుకుంటావు. అక్కడి నుంచి ఆకర్షించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే నిన్ను ఆకర్షించాడో, నీ బలహీనతలో, నీ వ్యాధిలో, నీ బాధలో నువ్వు ఆయన వైపు కదలటం బిగిన్ చేసావా, దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు, నువ్వు బలం పొందుకుంటున్నావు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నీకున్న బలహీనతను పోగొట్టుకుంటున్నావు. నువ్వు దేవుడు వేసే ప్రతి అడుగు కూడా అది నీకు బలమే, అది నీకు ఆశీర్వాదమే, అది నీకు స్వస్థతే, అది నీకు రక్షణే, అది నీకు ధైర్యమే. ఒక్కొక్క అడుగు నిన్ను ప్రతిరోజు బలపరుస్తూనే ఉంటుంది. నువ్వు బలం పొందుకుంటే అపవాది ఊరుకోడు, వాడిని బలహీనతలో తీసుకొస్తా ఉంటాడు, ఇంకా ఇబ్బంది పెడతాడు. చూడండి, మార్త అక్కడ ఉంటే మార్త అంటుంది, ఇదిగో యేసు నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. యేసు వచ్చాడు అన్నది, పరిగెత్తుకుంటూ ఎదురెళ్ళింది. ఆమెకి ఇంట్లో వంట చేసుకుంటా ఉంటే ఎవరో వచ్చి చెప్పారు, ఇదిగో మార్త యేసు వచ్చాడు, సమాధి దగ్గరికి వెళ్తాను, పద అంటే ఈమె కూడా పరిగెత్తుకుని సమాధి దగ్గరికి వచ్చాను. ఇద్దరు సమాధి దగ్గరికి వెళ్తారు. రామంటే భయ్యా నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు. 4 రోజుల నుంచి చుట్టుపక్కల వారు ఆమెతేమన్నారు తెలుసా? ఏం చేశాడు మీ పాస్టర్ గారు? మీ పాస్టర్ గారు ఏం చేశాడు? నీకు బాగాలేదు కదా, వచ్చాడా, ప్రార్థన చేశాడా, చూశాడా? కాబట్టి వేస్ట్. నువ్వు వేస్ట్ నమ్ముకోవడం వేస్ట్, వర్తమానం నమ్ముకోవడం వేస్ట్, సంఘం నమ్ముకోవడం వేస్ట్, వాక్యం లేదు, ఏమీ లేదు. ఇదే బలహీనత 4 రోజులు. అయితే మార్త విశ్వాసం ఏంటంటే, మార్త, మీకు బైబిల్లో మార్త గురించి తెలిస్తే, మార్త కలిగి ఉన్న విశ్వాసం అందరు విశ్వాసం కాదు, ఒక ప్రత్యేకమైన విశ్వాసం మార్త విశ్వాసం బైబిల్ మొత్తం లేదు. ఎలాగో తెలుసా? మార్త ఎవరో చెప్పారని యేసుని ప్రవక్తగాను మెస్సయ్యగాను దేవుడి కుమారుడిగా నమ్మలా. ఆమె బైబిల్ విద్యార్థి, షీఈ్ ఎ స్టూడెంట్ ఆఫ్ బైబిల్. ఆమె మార్త ఏం చేస్తుందంటే ఏలియా గురించి బైబిల్లో చదివింది. సారెపతి యూదురాలు కుమారుని ఏలియా అక్కడే ఉండగా బతికిచ్చాడు కదా. శూన్యమిరాలు కుమార్ చనిపోగా ఏలియా ఆత్మ కలిగిన ఎలీషా వెళ్ళి బతికిచ్చాడు కదా. మరి ప్రవక్తలే బతికిచ్చినప్పుడు ఈయన ఈ కాలపు మెస్సయ్య కదా, ఈయన దేవుడు కుమారుడు కదా, ఈయన ఇక్కడ ఉంటే నిశ్చయంగా తమ్ముడు చనిపోడు. ప్రవక్తలే బతికించగలిగితే దేవుడు కుమారుడు ఖచ్చితంగా బతికిస్తాడు కదా. ఆమంటుంది, నువ్వు ఏం చెప్పినా దేవుడు ఇస్తాడు నాకు తెలుసు అంటుంది. ఏం విశ్వాసం? ఏదో చర్చికి పోయాం వచ్చామని విశ్వాసం కదా మార్తది బలమైన విశ్వాసం. ఎటువంటి విశ్వాసం అంటే, ప్రవక్తలే చనిపోయిన వాళ్ళని పైకి లేపితే ఈయన ప్రవక్త కన్నా ఇంకా ఎక్కువ కదా. ఈయన దేవుడి కుమారుడు నమ్మి కదా నేను చేర్చుకున్నాను. మార్తను అందరూ విసిరేస్తారు, అందరూ వెళ్ళేస్తారు, కుటుంబంలో బంధువులు స్నేహితులు ప్రార్థంగా మొత్తం బయటపడేస్తారు. అయినప్పటికీ ఆమె దేవుణ్ణి అనుకున్నాడు. ఇప్పుడు ఆమె విశ్వాసం పరీక్షించబడింది. అంత విశ్వాసం ఉన్న దేవుడికి ఒక సంగతి అంటే ఇష్టం అండి. ఈ మాట జ్ఞాపకం పెట్టుకుని అందరూ, మనం బలహీనతలో ఉన్నప్పుడు మన ముందు అవకాశాలు మొత్తం దేవుడు పెట్టి అప్పుడు నేను పరీక్షిస్తాడు. ఇక్కడ మనం పడిపోతాం, నువ్వు అక్కడ తట్టుకోగలగాలి. అయితే నేను ఒక మాట చెప్తాను, నువ్వు అప్పుడు కూడా విశ్వాసం ఉంచితే దేవుడు ఎప్పుడు తన పిల్లలు పడిపోవటానికి ఇష్టపడడు. దేవుడు పెట్టే పరీక్షలలో దేవుడి పిల్లలు ఫెయిల్ అవటం దేవుడికి ఇష్టం ఉండదు. ఆశ్చర్యం చూడండి, మొదట మార్త విశ్వాసికి అయింది. విశ్వాసం ఎలాగవుతాం? వాక్యం వినటం వలన విశ్వాసం వచ్చింది. ఇప్పుడు మార్త ఒక విశ్వాసం ఏంటంటే వాక్యం ద్వారా వచ్చినది, మనుషుల ద్వారా రాలా. ఈరోజు చూడండి, మనందరి విశ్వాసం ఎక్కడంటే పాస్టర్ గారి విశ్వాసం మీద ఉంటుంది. ఇది పాస్టర్ గారి విశ్వాసం మనకు వద్దు. మనకు కావాల్సిన విశ్వాసం ఎవరంటే దేవుడిది కావాలి. నువ్వు వాక్యాన్ని నమ్మినప్పుడు నిరంతరము నీతో పాటు ఉండేది వాక్యము, నిరంతరం బలపరిచేది, దీవించేది వాక్యము. వాక్యంలోంచి నువ్వు పొందుకున్న విశ్వాసము. ఇప్పుడు మార్త కలిగిన విశ్వాసము వినగా వినగా వచ్చిన విశ్వాసం, చదవగా చదవగా వచ్చిన విశ్వాసము. ఏలియాను చూసింది, ఏలి ఆత్మ ఎలీషాలో ఉంది కదా అని ఎలీషాను చూసుకుంది. ప్రైజ్ ది లార్డ్. మాట చెప్పు, నేను ఇంతకీ ఎలీషాని శూన్యమిరాలు ఎందుకని చేర్చుకున్నది? శూన్యమిరాలు ఏలియా గురించి మొత్తం చదివినది. మొత్తం చదివి తెలుసుకొని ఆ ఏలియా కాలం నేను లేను కదా అనుకున్నది, ఇక్కడ రాలేదు కదా అనుకున్నది. అయితే అదే ఎలీషా వీళ్ళకి దగ్గర ఊర్లోకి వచ్చింది. ఈ ఎమ్మటి పోయి బైబిల్ చదవండి మీరు. మా ఇంటికి వచ్చి భోజనం చేయమని బలవంతం చేయగా, చదివారు బైబిల్లో? మా ఇంటికి వచ్చి నువ్వు భోజనం చెయ్యి, నేను బలవంతం చేస్తే ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి మేడగది కట్టింది, ఏం అడగటల్లా,
ఆమె నమ్మకం ఏంటంటే ఈయన దేవుని ప్రవక్త అయితే నేను అడగటం ఏంటి, ఆయన చెప్పాలి కదా. ఎటువంటి విశ్వాసము? బైబిల్లో ఒక మాట ఉంది, సేవకుని చేర్చుకున్నవాడు సేవకుని ఫలాన్ని పొందుకుంటాడు, ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. సారిపతి విధురాలు చేర్చుకున్నది, అందుకని ఆమె ప్రతిఫలం పొందుకున్నది. అది ఈమె చూసింది. నేను చేర్చుకుంటే నేను ప్రవక్త ప్రతిఫలం పొందుకుంటాను కదా. అయితే శూన్యముల నమ్మకం ఏంటంటే ఏలియా మీద ఒక్క పాలే ఉన్నది, ఎలీషాలో 2 పాలు ఉన్నాయి. ఈయన ఏం చెప్పాల్సిన పని ఉన్న అవసరం ఆయన తెలుస్తుంది కదా. నువ్వు వచ్చి ఉండు, ఎక్కడ ఇల్లు కడతావు ఇక్కడే ఉండు, మేడ కడతా ఉండు, దీంట్లో ఉండు, ఇది ఇక్కడ మంచం పెట్టి, ఇక్కడ నీళ్ళ బుద్ధి పెట్టి, ఇక్కడ దీపం పెట్టా, నువ్వు వచ్చి తిను, నీ ఎంతకాలం ఉంటావు ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చదివింది మార్త. ప్రవక్తను చేసుకుంటేనే వాళ్ళు పైకి లేపారే. ఇది ఈ కాల ప్రవక్త, ఇది ఈ కాలపు మెస్సయ్య, ఇది ఈ కాలపు దేవుని కుమారుడు, ఇన్ని ఉన్నాయి కదా. ఈయన ఆయనకన్నా నేను ఇంకా ఎక్కువ కదా. ఈయన చేసుకుంటే ఖచ్చితంగా ప్రతిఫలం పొందుకుంటా. ఎన్ని విమర్శ వచ్చినప్పటికీ ఆమె వాక్యం కొరకు నిలబడింది. 4 రోజుల నుంచి మొత్తం విమర్శలే. ఏమైంది నమ్మిన వర్తమానం? ఏమైంది ఈ గడి వర్తమానం అని చెప్పావు కదా, మెస్సయ్య అంటే గడి వర్తమానం ఉన్నావు కదా, ఏమైంది చూడు, నిన్ను పట్టించుకోవాలి, వెళ్ళిపోయాడు చూసావా. ఎన్ని విమర్శలు లేస్తున్నాము. ఒక లోపల విశ్వాసం అంటే 4 రోజులు కానీ ఆయన వస్తే లేస్తాడు. నా పరిస్థితి మారుతుంది. అయితే ఇప్పుడు దేవుడు బట్టి చిన్న పరీక్ష ఏంటంటే, నువ్వు ఆ రాయిని దొర్లిచ్చు, అద్భుతం చేస్తావు. You sick people tonight, if you want to see a miracle, take away the stone. బలహీనంగా ఉన్న ఈరోజు ఎవరైనా వస్తే సంఘానికి ఆ రాతిని పక్కకు జరపండి. టేక్ అవే ద స్టోన్ దట్ సీన్ దట్ లేస్ ఎట్ ది డోర్. ఒకవేళ మన జీవితంలో పాపం అనేది కానీ గుమ్మం దగ్గర రాతిలాగా అడ్డుగా ఉంటే, ఆ అడ్డుగా ఉన్న పాపం అనే రాతిని దొర్లించండి. అది దొర్లించకుండా నువ్వు దేవుని ఆశీర్వాదం పొందలేవు. అది దొర్లించకుండా దేవుడు యొక్క మహిమను నువ్వు చూడలేవు. అది దొర్లించకుండా దేవుడు యొక్క ఆశ్చర్యం, అద్భుతం అనే జీవితంలో నువ్వు చూడలేవు. అది దొర్లించాల్సిన బాధ్యత నాదే. ఎవరి జీవితంలో ఉంది అది వారిదే బాధ్యత. గమనించండి, నువ్వు ఏమి చేస్తే దేవుడు నిన్ను ఏమి చేయమని చెప్తే నువ్వు అదే చేయాలి. అప్పుడు దీవించబడతావు. నాకు నచ్చింది కాదు, నాకు ఇష్టం వచ్చింది కాదు, దేవుడు చెప్పింది మనం చేయాలి. వచ్చినమాట. బట్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్, ఒకవేళ దేవుడు చేస్తా నమ్మకపోతే ఇట్ కెనాట్ హ్యాపెన్. అది జరగదు. అన్నమాట మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది నేను శపించడమో ఇంకేదో మీకు తప్పుగా చెప్పడం కాదు, కానీ మీకు అర్థపడడం కోసం మాట చెప్తున్నా. నువ్వు దేవుడు నీకు ఈ కార్యం చేస్తాడని నమ్మకపోతే అది జరగదు. ఎందుకంటే దేవుడు ఈ కార్యం చేయుడు అని నమ్మింది నువ్వే. నువ్వు ఏం నమ్మావో అదే జరుగుతుంది. నువ్వు చేస్తాడని నమ్మావా అది చేస్తాడు, నువ్వు చేయడని నమ్మావా అదే చేస్తాడు. ఎందుకనంటే నువ్వు ఏం నమ్మావో అదే చేశాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు మన జీవితంలో ఇంకా కొన్ని కార్యాలు జరగకుండా పెండింగ్ ఉండిపోవడానికి కారణం ఏంటంటే మనమే. ఇంకా మాట్లాడితే చూడండి, టేక్ అవే దట్ స్టోన్ ఆఫ్ అన్బిలీఫ్. అవిశ్వాసం అనే రాయది. దేవుడు యొక్క వాక్యాన్ని నమ్మకపోవడం అవిశ్వాసం. మరణం అంటే ఏంటి? అవిశ్వాసమే. అవిశ్వాసం అంటే ఏంటి? వాక్యాన్ని నమ్మకపోవటమే. ఏదైనా తోటలో వచ్చింది ఏంటి? అవిశ్వాసము. దానివల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఈరోజు మనము కూడా దేవుడు స్వస్థపరుస్తాడనో, దేవుడు దీవిస్తాడనో, దేవుడు నా స్థితిని మారుస్తాడనో, నాకున్న బలహీనత తీసివేస్తాడనో నమ్మకపోతే వచ్చేది అవిశ్వాసమే. అవిశ్వాసం యొక్క ముగింపు మరణమే. కాబట్టి మరణం ఎలాగో వస్తుంది? అది విశ్వాసంగా ఉండి నువ్వు మరణించినప్పుడు తిరిగి నువ్వు జీవంలోకి వస్తావు. ఈ రెండింటికి తేడా ఉండదు అక్కడ. చూడండి, అండ్ వాచ్ వాట్ హ్యాపెన్స్. నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసం అనే రాత్రిని దొర్లిచ్చావో ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు గమనించు. ఏం జరుగుతుందంటే అద్భుతం జరుగుతుంది. మార్త రాయిని దొర్లిచ్చాక లాజరు బయటికి రావాలి. అవిశ్వాస రాయి దొర్లిచ్చాక ఘనమైన కార్యం జరగాలి. పాపం రాయి దొర్లిచ్చాక ఘనమైన కార్యం జరగాలి. మీరు గమనించండి, దావీదు జీవితంలో ఏం జరిగినది? అదే కదా జరిగినది. అబ్రహాం జీవితంలో ఏం జరిగింది? అదే కదా జరిగినది. అంటే నువ్వు ఏం చేసావో గుర్తెరిగి దాని నుంచి పక్కకి జరిగావో దేవుడు నిన్ను దీవిస్తాడు. నేనంటున్నా, ఈరోజు మనం ఏ తప్పు చేసావో, ఏ పాపం చేసావో, ఏ అతిక్రమం మనం ఉన్నామో అదే మనకి దేవుడికి మధ్యలో ఆశీర్వాదం పొందుకోనీయకుండా, నీకు వచ్చే అద్భుతం జరగనీయకుండా, నువ్వు పొందుకున్న వాగ్దానం యొక్క నెరవేర్పు జరగనీయకుండా అడ్డుపడే అడ్డు రాయి ఉన్నది. ఆ రాయిని దొర్లించాల. లోపల లాజరు ఉన్నాడు, బయట యేసుక్రీస్తున్నాడు. ఆ రాయి దొర్లిస్తే నేను చేస్తానంటున్నాడు. ఆయన దొర్లించగల సమర్థుడు. అయితే ఆయన ఏం పెట్టాడు? పని నీకే చెప్పాడు, నువ్వే చెయ్యి. ఇప్పుడు నేనే చెయ్యాలి ఆ పని. నా అంతటి నేను చేస్తే కానీ రాదు. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు నీ లోపల నువ్వు ఉన్నావు,
నీ బయట యేసుక్రీస్తు ఉన్నాడు, లోపల లాజరు ఉన్నాడు, బయట యేసుక్రీస్తు ఉన్నాడు, మధ్యలో రాయి అడ్డుగా ఉన్నది. నీ హృదయానికి లోపల బయటికి రాకుండా ఒక రాయి అడ్డు ఉన్నది. ఆ రాయి ఏదైనప్పటికీ ఈ రోజు తీయవలసి ఉంది. ఆ రాయి తీయకుండా దేవుడు లోపలికి రాడు. లోపల కార్యము జరగాలంటే ఆ రాయి దొర్లించవలసి ఉన్నావు. ఎవరు దొర్లించాలి? నేనే దొర్లించాలి. మళ్ళా చెప్తున్నా, నీ కుటుంబంలో నీ తల్లిలో, నీ తండ్రో, నీ భార్యో, నీ భర్తో, అన్నో, తమ్ముడో, చెల్లో, అక్కో, పిన్నో, పెద్దమ్మో, బాబాయో, పెదనాన్నో ఎవడో వచ్చి ఆ రాయి దొర్లించడు. ఆ రాయి నువ్వే దొర్లించాలి. అది నీకు సంబంధించిన రాయి, అది నీకు తెలిసిన రాయి. అది నువ్వు దొర్లించినప్పుడు దేవుడు స్వేచ్ఛగా లోపలికి రాగలడు, బయటికి పోగలడు. అని కార్యము జరిగించుకుంటే అక్కడి నుంచి పోడు. నిశ్చయంగా కార్యం జరిగించే దేవుడైన అటువంటి దేవుడిని ఈరోజు మనం ఇక్కడ కలిగి ఉన్నాం. దేవుని మనకి మహిమ. Just take away the stone. When she obeyed the word of the Lord, she saw a miracle show. ఎప్పుడైతే ఆమె వాక్యాన్ని నమ్మి యేసుక్రీస్తు రాయి దొర్లించమన్నాడు, ఎమ్మటే దొర్లించిందో వెంటనే అద్భుతం చూశారు. రేపొద్దున కాదు, ఎల్లుండి కాదు, వెంటనే. ఈ మధ్యాహ్నం మనందరికీ దేవుడు అదే అవకాశం ఇచ్చాడు. అక్కడ మార్తకి అవకాశం ఇచ్చాడు, లాజరుకి అవకాశం ఇచ్చాడు. ఈ రోజైతే ఆయన అక్కడ ఒక్కొక్కడికి కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కడికి అవకాశం ఇస్తున్నాడు. నీవు అవకాశం వాగడుకోగలిగావా? నీకు అడ్డుగా ఉన్నదాన్ని ఇప్పుడే తీసేస్తే పోలా, ఆ బలహీన తీసేస్తే పోలా. ఎప్పుడైతే నువ్వు అద్భుతం తీసావో, అవిశ్వాసం పోయేదో దేవుడు అక్కడ అద్భుతం చేయగలడు. ఏదెన్ తోటలో ఆదాము లోపల జీవ ఆత్మని పంపించిన అదే దేవుడు మళ్ళా తిరిగి లాజరు లోపలికి అదే ఆత్మను పంపించున్నాడు. మళ్ళా జీవవాయువు లోపల పంపించి లాజరు కదిలేలాగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. బంధించబడి కట్టివేయబడిన లాజరు ఎంత గొప్ప సంగతి అంటే నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలిగించే మాట అక్కడ ఒకటి ఉంటుంది. సమాధిలో ఉండి బయట యేసుక్రీస్తు ఎక్కడో ఉండి ఆయన కేక పెడితే సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చాడు. చూడండి, ఈయన లోపలికి పోలా. సమస్య ఎవరిది? యేసుక్రీస్తుదా, మార్తాదా, లాజరుదా? లాజరుది. ఇప్పుడు లాజర్ దగ్గరికి పోయి యేసుక్రీస్తు చేయి పట్టుకొని తల్లి తాకి మళ్ళా నేను ఇక్కడే ఉంటే లాజర్ నువ్వే బయటికి రావాలన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీ సమస్యల్లో దేవుడు అక్కడే ఉంటాడు, నిన్నే బయటికి రమ్మంటాడు. నా మాటలు మీకు ఎంతమందికి అర్థం? నాకు అర్థం కావట్లేదు. ఆయన అక్కడే ఉంటాడు, నేను రమ్మంటాడు. నువ్వేం చేయాలంటే నీకున్న బంధకాలు, లాజర్ కట్లన్నీ అలాగే ఉన్నాయి, ఆయన వచ్చేసాడు. ఈరోజు బాప్టిజం పొందమంటే చాలా మంది ఏమంటో తెలుసా? పాస్టర్ ఇంకా నేను నలగాలండి, ఇంకా నేను అదేంటి, ఇంకా ఇదండి. ఇప్పుడు లాజర్ ఎలాగ ఉన్నాడు? ప్రభా నేను కట్టేస్తున్నా, ఇప్పుడు రాలే, కట్లు తీస్తే వస్తానడా? ముందు నువ్వు వచ్చేయి అంతే. ఉన్న పళ్ళంగా నువ్వు దేవుడి దగ్గరికి రా. దేవుడి పిలిస్తే నువ్వు ఎలాగో అలాగ వచ్చేయి. ఇప్పుడు లాజర్ బయటకు వస్తున్నాడు. వాస్తవం చూడండి, మనకి చెవులుండి కొనిస్తే వినబడు పాస్టర్ గారు చెప్పిన మాటలు. అయితే లాజర్కి చెవులు కూడా కట్ చేయబడి ఉన్నా కూడా దేవుడు చెప్పిన మాట వినబడుతుంది. అందుకని యేసుక్రీస్తు అంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నా కుమారులు నా స్వరం వింటారు, నా కుమార్తెలు నా స్వరం వింటారు. మరణావస్థలో ఉండి మరణించి 4 దినములై ఉండి ఆత్మ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి శరీరం కుళ్ళిపోయి పాడైపోయి చెడిపోయి చెదలు బట్టి పురుగుల లోపలికి తింటున్న శరీరం కూడా దేవుడు చెప్పిన ఒక్క మాటకి ఆ స్వరానికి లోబడి మళ్ళా ఆత్మ లోపలికి వచ్చే శరీరాన్ని నిలబెట్టి బయట తీసుకొచ్చి ఉంచాడు. యేసుక్రీస్తు లాజరు బయటికి రా అన్నాడు. అందరూ చూస్తాం లోపలికి, నేను ఇంకా రాలేదు. అందరూ చూస్తాం ఇంకా రాలేదు. ఎందుకని రాలేదు? ఆ శరీరం మళ్ళీ మొత్తం వెనక్కి ఈయన పిలిచేదాకా ఆగాల. మాటలు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు నోట్లోంచి మాట వచ్చాకే ఆత్మ వెనక్కి రావాలి, మాట వచ్చాకే శరీరం స్థితి మళ్ళీ బాగవాలి, అంతా రెడీ అవ్వాలి. ఆ తర్వాత లాజరు బయటకు రావాలి. ఇది అంటున్నారు, పిలిచాడు ఇంకా రాలేదు, ప్రార్థన చేశాడు ఇంకా జరగలేదే, ప్రార్థన చేశాడు ఇంకా జరగలేదు, పాస్టర్ గారు పొద్దున ప్రార్థన చేశాడు ఇంకా జరగలేదే, చేస్తే తగ్గుద్దన్నాడే, తగ్గిపోయిందన్నాడే, ఇంకా లాజరు రమ్మన్నాడే ఇంకా రాలేదే. దేవుడు ఒక మాట పలికాక ఎంత టైంకి జరగాలో దేవుడికి మాత్రమే తెలుసు. You just have to put your faith in the word of the Lord all the time. Even though it will not happen, you have to put your faith on that. You know why? It will happen one day. It will come to pass one day definitely, because it's a promise of God. Whatever is said, it will happen. దేవుడు నీ జీవితంలో ఒక మాట పలికినప్పుడు అది అప్పటికీ నీకు జరగనట్టుగా అనిపించినా నేనంటున్నా పని అయితే ప్రారంభించబడింది. ఆ పని ప్రారంభించి నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు పని చేయగలడు. చూడండి, బైబిల్లోకి మాట ఉంది, యేసుక్రీస్తు అన్నాడు, మీ విశ్వాసం ఈ కొండ పెకిలించబడి సముద్రంలో పడేయబడును గాక అని మీరు అన్నాక మళ్ళా పోయి మీరు వెనక్కి తిరిగి అది పోయిందా లేదా అని చూడద్దు. ఎందుకని? అది పోదు.
ఈ కొండ పెకిలించబడి వెళ్ళిన కాక అంటే ఆ కొండలో ఉన్న చిట్ట చివరి కింద అనుకున్న ఏదో ఒక చిన్న మట్టి కణము కదలటం ప్రారంభించబడి ఒకరోజు మొత్తం కదులుద్ది అది. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. యేసుక్రీస్తు లేదా దేవుడు పాత నిబంధనలు ఆదికాండం మొదటి అధ్యాయంలో లెట్ ఇట్ బి లైట్ అనగానే ఒకేసారి మొత్తం వెలుగొచ్చేయాలి. ఆ నోట్లోంచి వచ్చిన మాట ఏదైతే ఉందో చిన్న కణముగా బయటకు వచ్చింది, చిన్న వెలుగు కణముగా బయటకు వచ్చింది, మినుగురు పురుగులాగా బయటకు వచ్చింది. అది వచ్చేమైందంటే అలాగా ఈ భూమి అంతా నిండిపోయి వెలుగుగా మారింది. ఏమంటే జరగల. అందుకే బైబిల్లో పేతురు గ్రంథంలో ఒక మాట చెప్తాడు, దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. దినాలా సంవత్సరాలా? సంవత్సరాలేనా? అంటే ఇప్పుడు దేవుడు ఎన్ని దినాలు సృష్టించాడు? 6000 సంవత్సరాలు. వెలుగు కణము కలిగిన కాక వెలుగు వచ్చేరుగా మనం ఒక లైన్లో చదివేస్తాం, మొత్తం అంత అయిపోయింది కదా. అది అక్కడ ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పడి దేవుడికి తెలియదు. ఒక గంటలోనూ అరగంటలో అయిపోలేదు. అది దేవుడు దాని సృష్టికి వదిలేశాడు, దానంతా అదే తయారవ్వాలి. ఈరోజు దేవుడు కూడా మనల్ని అలాగే విడిచిపెట్టాడు, వాక్యం ఇచ్చి విడిచిపెట్టాడు. మనమే ఇప్పుడు తయారవ్వాలి, మనం రెడీ అవ్వాలి. మనం రెడీ అవ్వటం అదే బైబిల్ ఏదంటే ప్రకటన గ్రంథం 19 వధువు తనను తాను సిద్ధపరచుకుంటున్నది. దేవుడు సిద్ధం చేయటంలా అన్నీ మనకిచ్చి అది తీసుకొని మనం రెడీ అవ్వమంటున్నాడు. ఈరోజు మనం రెడీ అవ్వాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. చూడండి, ఒక్క మాట అని పలికినది, లాజరు బయటికి రా. లాజరు బయటికి రావాలి. లోపల యుద్ధం జరుగుతుంది, బయట ఒక యుద్ధం జరుగుతుంది. బయట యుద్ధం ఏంటంటే వస్తాడా రాడా, వస్తాడా, ఇంకా రాడు. మనం కూడా ఇక్కడ హీలింగ్ జరుగుతున్నాయి, ప్రేయర్ జరుగుతుంది. క్యూరియాసిటీ, స్వస్థపడతారా లేదా, అవుతుందా లేదా, నా దగ్గరికి వస్తారా, నా గురించి చెప్తారా లేదా. వచ్చిన వ్యక్తి మీద నువ్వు దృష్టి పెడితే నీకు ఏ కార్యం జరగదు. మాటలు మీకు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు కూడా లాజరు విశ్వాసం కన్నా మార్త విశ్వాసం ఏమంటుందంటే, వచ్చిన వాడు మామూలుడు కాదు, ఈయన దేవుడు కుమారుడే, ఈయన ఏమైనా చేస్తాడు, ఈయన చెప్పి నేను చేస్తే చాలు. ఈరోజు మన విశ్వాసం కూడా మార్త విశ్వాసం లాగా ఉంది. ఎప్పుడైతే మార్త కలిగిన బలమైన విశ్వాసంగా మనం కలిగి ఉన్నామో, ఆ రాత్రిని పొర్లించి అనగానే ఆమె వాసన వస్తుంది అంటానే ఉంది, కానీ నడుస్తానే పోయి పొర్లించింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చిన్న కాన్వర్సేషన్ మీరు చూపిస్తా. సో వాట్ డూ యూ బిలీవ్ మార్త? మార్తని ఆయన ఎడుతున్నాడు, మార్త నువ్వు ఏం నమ్ముతున్నావు? మీ బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది ఇది. దట్ thou art the Christ that was coming to this world. ఈ భూమి మీదకి వచ్చిన క్రీస్తు నువ్వేని నమ్ముతున్నాను. అండ్ అప్పుడు అన్నాడు, వేర్ డూ యూ బరీ హిమ్? ఆయన ఎక్కడ నువ్వు పత్తి పెట్టావు? గాట్ డౌన్ టు ద గ్రేవ్ అండ్ దేర్ హీ వాస్ స్టాండింగ్ హియర్. జాగ్రత్తగా గమనించాడు. సెడ్, ఐ వాంట్ టు సీ ఇఫ్ షీ రియల్లీ బిలీవ్స్ దట్ ఐఎమ్ ది వర్డ్. నిజంగా నేను వాక్యం అని నమ్ముతుందా లేదా అని క్రీస్తు అంటున్నాడు. టేక్ అవే ద స్టోన్. ఈయన ఎంత నమ్మినదో ఆమెలోంచి అందరికీ తెలియటం కోసము ఈయన ఏమంటున్నాడు తెలుసా? చూడండి, అక్కడ ప్రార్థన ఏం చేశాడు యేసుక్రీస్తు. తండ్రి, నేను ఏం చెప్పినా వింటావు నాకు తెలుసు, వీళ్ళ కోసం అడుగుతున్నా, చుట్టుపక్కల కోసం అడుగుతున్నా. చదివారు కదా వాక్యం, చుట్టుపక్కల కోసం అడిగి, నా కోసం కాదు. ఎందుకంటే నువ్వు నేను ఒకటే నాకు తెలుసు, నీకు తెలుసు, వీళ్ళకి తెలియదు కదా. నువ్వు నన్ను పంపావని వీళ్ళు నమ్మటం కోసం నేను అడుగుతున్నాను అంతే, కానీ నువ్వు చేస్తావు నాకు తెలుసు. ఇప్పుడు మార్తా పని చేస్తే ఇంక తెలుసు, మార్త విశ్వాసం ఉండదని, మార్తారాయి పొర్లిస్తాని, దేవుడు లోపల లాజరుని బయట తీసుకొస్తాడు. దేవుడు మొత్తం ముందుగా చూస్తున్నాడు. అయితే వారందరి ముందు ఆ సాక్ష్యముగా ఈయన అంటున్నాడు, మార్త పోయి రాయి దొర్లించు. ప్రైజ్ ది లార్డ్. ఇలా అనుకుందాం, మార్త ప్లేస్లో మనం ఉందాం, మనం తీసేసి నేను ఉంటాను. ఆ లాజర్ ప్లేస్లో మన సమస్య ఉన్నది. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చెప్పాడు? తీసేయమన్నాడు. ఎవరు తీయాలా? వేరెవరు రారు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? మార్తా తీయ అన్నాడు. మార్తా తీయ అంటే మార్తాను తీయాలి. మార్తా తీయ అంటే మాణిక్యప్రభు చేయడానికి అవ్వదు. ఎవరు తీయాలి ఇప్పుడు? ఎవరికి చెప్పాడు అలాగే తీయాలి. మనం ఏమంటామంటే, నా కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుండు, నా కోసం ప్రార్థన చేస్తే బాగుండు. దేవుడు ఏం చెప్పాడు? గట్టిగా చెప్పండి, ఎవరు చెప్పరా? నీ విశ్వాసము, నీ విశ్వాసం స్వస్థపరిచి, నీ విశ్వాసం బలపరిచి, నీ విశ్వాసం నీకున్న బలహీనతల నుంచి బయటికి తీసుకొస్తుంది. కాబట్టి నీవు మొదటి విశ్వాసం కలిగి ఉండు. అందరూ ప్రార్థన చేస్తారు, సంఘంలో ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చేసి దేవుడు చేసేస్తారంటే కాదు, నువ్వు కూడా లోపలికి కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయం చెప్పే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, మన మధ్యలో యవ్వన సహోదరు ఉన్నది, భార్గవి పేరు.
పోయిన వారం ఆమె హాస్పిటల్లో ఉన్నది. టాన్సిల్స్ టూ మచ్ అయిపోయి ఇన్ఫెక్షన్ కూడా అయిందని చెప్పి నాకు ఒక న్యూస్ వచ్చింది. చాలా టఫ్గా ఉంది పొజిషన్. తినడానికి లేదు, తాగటానికి లేదు, నించోడానికి లేదు, కూర్చోడానికి లేదు. ఇదిగో మన మధ్యలో ఉందండి. ఫోన్ చేస్తే మాట్లాడటానికి కూడా వీలు లేని పరిస్థితి. అయితే అమ్మ ఒకటి కోరుకుంది, ప్రార్థన చేస్తే నేను బయటకు వస్తానని కోరుకున్నది, బయటికి రావాలని కోరుకున్నది. వాళ్ళ ఇంటి మొత్తంలో అమ్మాయి ఒకరితో పరిపూర్ణంగా రక్షణ పొందింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు చర్చికి రావాలా. నేను అనుకున్నాను ఏ రోజుకైనా అమ్మాయి కలిగి ఉన్న విశ్వాసం బట్టి వాళ్ళందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. మన యూత్ మీటింగ్లో రక్షణ పొందినాము, యూత్ క్యాంపులో. అంత యూత్ క్యాంపులో ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చాక నాకు సంతోషం. 10 లక్షలైనా, ఎందుకంటే 10,000 కన్నా విలువైన ప్రపంచాలు కలిగిన ఒక ఆత్మ నేరుకు వచ్చింది నమ్మకం. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామో, ఎంత అప్పులు కట్టామో, ఇంట్రెస్ట్ కట్టామో తర్వాత సంగతి, దాని లెక్కే కాదు. ఎందుకంటే ఒకళ్ళు కనిపించలేక చాలేక. ఆ విశ్వాసం ఏంటంటే నేను ఖచ్చితంగా రావాలి. పోయిన వారము వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదరైనా మాట్లాడిన ఫోన్, మదర్ మాట్లాడారు, ఫోన్లో మాట్లాడిన పరిస్థితి చూస్తే ఏంటంటే అస్సలు రాలేని పరిస్థితి అనమాట. ఇంపాసిబుల్ ఉన్న పరిస్థితి. ట్రాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అయిపోయి తినటానికి కూడా లేదు, తాగటానికి కూడా లేదు, ఏది లోపల లేదు, బయటికి లేదు. మరి ఆ స్థితిలో ఉండగా అమ్మాయి అవిశ్వాసం రాని కొద్దిగా పక్కకు జరిపింది, బలహీనత కొద్దిగా పక్కకు జరిపింది. ఆదివారం కల్లా చర్చకు వచ్చింది. ఎక్కడ చెప్పలే, మీ ముందే చెప్తామన్నా. పోయిన వారం కూడా కాదు, నాకు తెలిసి 1వ తారీఖు అనుకోండి, 1వ తారీఖు 31 నాకు ఫోన్ చేసిన సంథింగ్. మరి దేవుడు ఆశ్చర్యం, రావటానికి వీల్లేని పరిస్థితి. దేవుడు పరిపూర్ణంగా స్వస్థించి కూర్చోబెట్టాడు. గొడవశ్రమ కూర్చో. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, నీవు ఏ స్థితిలో ఉన్నావో నీకన్నా బాగా తెలిసినవాడు ఎవడు ఉండడు. నువ్వు ఎంత బలహీనతలో ఉన్నావు. ఎందుకంటే నువ్వు డాక్టర్ల పక్కనే ఉన్నా, ఎంబీబీఎస్లో ఉన్నా, ఎఫ్ఆర్సీఎస్లో ఉన్నా, ఎండీలు ఉన్నా, సర్జన్లు ఉన్నా, ఎంత పెద్ద సూపర్ స్పెషాలిటీలో ఉన్నా నీకు పక్కన ఉండాల్సిన నేర్చుకు తీస్తావు. ఎందుకంటే చూడండి, ఈ కాలం వర్తమానం ఒక మాట అంటుంది, అనేక సార్లు దేవుడు డాక్టర్ల చేతులు వాడుకున్నాడు. డాక్టర్ కూడా చూడండి చాలాసార్లు ఏమంటారు తెలుసా, ఇంక వంద పై ఒకటి దయ్యండి, పైన ఒకటి ముందే ఉండాలి దయ్యాలి. చివర్లు అంటారు పైన ఒకటి దయ్యాలి, అదే ముందంటే బాగుంటుంది కదా. నాకు ఒక హాస్పిటల్కి వెళ్ళాను నేను. అది హాస్పిటల్ నేను అన్నం ఒక రకంగా, అది సిఎంసి అని ఉంటుంది, మీరు విన్నారో లేదు. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని వెల్లూరు, మద్రాసు బార్డర్లో ఉంటుంది. చిత్తూరు నుంచి వెళ్తుంటే కాట్పాడి తర్వాత అది వస్తుంది సిఎంసి అని. వెల్లూరు అనేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు వెల్లూరు వచ్చింది. అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళాక మీకు టెస్ట్లు అన్నీ చేశాక రిపోర్ట్లు తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి పోవాలా. డాక్టర్ గారు కూర్చోగానే రిపోర్ట్లు మొత్తం పక్కనేస్తారు. అక్కడ మొత్తం పక్కన పడేస్తారు తీసుకెళ్ళి. నువ్వు ఏసు కూర్చొని నమ్ముతున్నావా అంటే, నమ్ముతున్నానంటే ట్రీట్మెంట్ చేస్తానంటాడు. ఎందుకంటే నాకు మాట చెప్పాడు, మేము తగ్గిస్తాం కానీ పోగొట్టలేమన్నాడు. ఆశీష్ గోయల్ కేరళ డాక్టర్ అంటే నేను మాట్లాడాను. ఆయన అంటున్నాడు, మేము ఇస్తే తగ్గుతుంది కానీ జబ్బు పోదు నీకు, ఆయన పోగొడతాడు. నువ్వు ఆయన నమ్మితే మేము ఆ పని చేస్తాం మేమన్నాడు. చూడండి, మీరు విశ్వాసం ఉంటే స్వస్థ జరుగుతుంది అన్నారు. ఇండియాలో టాప్ హాస్పిటల్ అది. ఎందుకని కారణం మేము ఒకసారి చూసాం, ఒక చిన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాం. మేము చూస్తే అసలు కరెంట్ షాక్ కొట్టినట్టే ఉంది నాకు అమ్మాయిని చూస్తే. బాడీలో అమ్మాయికి ఆపరేషన్ చేయని పాటలేదు. 4 years 5 years ఉంటుంది అమ్మాయికి వయసు. 1 సంవత్సరం అప్పుడు అమ్మాయి అక్కడికి వచ్చింది. అమ్మాయికి సంవత్సరం వయసు అక్కడికి వచ్చింది, 4 ఏళ్ళు అక్కడ ఉన్నది. అమలాపురం దగ్గర నుంచి వెళ్ళారు. మేము అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తాం, చుట్టుపక్కల చేస్తాం. నుంచో న్యూస్ వెళ్ళింది, తెలుగు వాళ్ళే వచ్చారు, పాస్టర్ గారు వచ్చారని చెప్తే వెళ్ళాం. ప్రార్థన చేసాం. అప్పుడు ఒక మాట చెప్పారు, 4 ఏళ్ల నుంచి ఇక్కడే ఆ బ్రదర్ ఉద్యోగం మానేసి, సిస్టర్ ఉద్యోగం మానేసి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే వండుకోవడం, తినడం, రోజు కూలికి పనికి పోతారు. చదువుకున్న వాళ్ళు ఇద్దరు. అయినా కూడా అమ్మాయి కోసం రోజు కూలి పనికి వెళ్ళారు. ఒక్కతే కూతురు వాళ్ళకి. దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, అమ్మాయి శరీరం మొత్తం ఆపరేషన్లే, ఇంకెక్కడ కాదు, మొత్తం కుట్లే, మొత్తం తలంతా బాగా ఉంది, మొత్తం అన్ని భాగాలు ఆపరేషన్ చేసేసారు. వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం అంతా ఆపరేషన్, ఇటు నుంచి ఆపరేషన్, కాలుకి ఆపరేషన్, గుండెలకి ఆపరేషన్, కింద మొత్తం అంతా. దాదాపు నా కంటికి కనిపించి ఒక 20-30 ఆపరేషన్లు ఉంటున్నారు. అయితే మేము వెళ్తే గాడ్ బ్లెస్ యూ పాస్టర్ గారు అన్నది ఫస్ట్. ఇంకా ఆశ్చర్యమైన, మేము వెళ్ళినప్పుడు తల్లిలే తండ్రులు ఇద్దరు పనులకి వెళ్ళారు. అమ్మాయి హాస్పిటల్లో ఉంటుంది, నర్సులే ఆ అమ్మాయిని పెంచుతున్నారు మొత్తం. తీసుకెళ్ళి పరిచయం చేశారు. పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేసుకుంటావా, అమ్మతో చెప్పాను, నాన్నతో చెప్పాను అలాగని. మేము ప్రార్థన చేస్తాం, వాళ్ళు కూడా తెలుసుకొని దగ్గరలో ఉన్నారంటే వాళ్ళు కూడా వచ్చారు లోపలికి. రిపోర్ట్లు వస్తాయి, పాస్టర్ ఒక 1 weekలో ప్రార్థన చేయండి, మా ఊరు ఇల్లు కూడా మర్చిపోయాను, 4 ఏళ్ళు అయిపోయింది మేము వెళ్ళి ఇక్కడే ఉండిపోతున్నామని. ప్రార్థన చేశాక మన్నాడు ఉదయం వాళ్ళు ఫోన్ చేశాక ఒక సంతోషకరమైన వార్త చెప్పారు, వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. ఎంత సంతోషంగా ఉంటుంది అంటారా నేను.
అంటే ఇక్కడ ఏమన్నానంటే ఆ చిన్న పిల్ల అక్కడ చూడండి, ఉదయం 7 గంటలకు ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ నువ్వు ఎంత ఇంపార్టెంట్ పేషెంట్ అయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా మొత్తం అన్ని అక్కడ ఆపేస్తారు, కదలరు, ముందు ప్రేయర్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే వాళ్ళ విశ్వాసం ఎక్కడుంది ఇప్పుడు? డాక్టర్లే, మెడిసిన్ ఉంది, యంత్రాలు ఉన్న, ఇండియాలో హైయెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నది మొత్తం అక్కడే. పెద్ద పెద్ద డాక్టర్లు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి డాక్టర్లు అక్కడికి వచ్చారు. ఇతర దేశాల నుంచి కూడా డాక్టర్లు అక్కడికి వచ్చి పనిచేస్తారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి అక్కడ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ఇంత చేస్తే అక్కడ ఏంటంటే బయటికన్నా అక్కడ 10% తీసుకుంటారు, బయట 100 రూపాయలు, అక్కడ 10 రూపాయలు. ఇంత ఉండి వాళ్ళు విశ్వాసం ఎక్కడ పెట్టారంటే దేవుడి మీద పెట్టాము. దేవుడి మీద ఎక్కడైతే విశ్వాసం పెట్టామో అంటే అక్కడ దేవుడి కార్యం జరగదా? నిశ్చయంగా జరుగుతుంది. నువ్వు డాక్టర్ పక్కన పెడితే నమ్మకంగానే కలిగి ఉంటే దేవుడు అయితే కార్యం జరిగిస్తాడు. అక్కడ నేను అది జరగటం చూశాను. మీకు అందరూ తెలుసండి, మన మధ్యలో కూడా హనీ అని ఉండేది, గుర్తుందా మీకు? అక్కడికే తీసుకెళ్ళాం. 95% పాడైపోయిన లివర్ని 40% వరకు తీసుకొని వచ్చారు, తగ్గించారు. ఇక పూర్తిగా జీవితకాల మందులు వాడుకుంటే ఇంకా ఆమె చనిపోవటమే లేదన్నట్టు ఆ స్థితికి తీసుకొచ్చి వాళ్ళు వదిలిపెట్టారు. నేనేమంటానంటే వాళ్ళు అదే చెప్పారు. మేము వెళ్ళిన రోజు వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు సేవకుడు కదా, ఇది ఒక మాట మాట్లాడతాను, దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మితే నేను ఆ ఫైల్ చూస్తా, లేకపోతే పక్కన పెడతాను. అటువంటి విశ్వాసం మనం అందరం కలిగి ఉండి ఎంత బాగుంది. కొంచెం చదువుకునే విశ్వాసం పక్కకు పోతుంది, చదువు ఎక్కువైన విశ్వాసం పక్కకు పోతుంది, డబ్బులు ఎక్కువైన విశ్వాసం పక్కకు పోతుంది, కోపం ఎక్కువైన పక్కకు పోతుంది, బాధ ఎక్కువైనా పక్కకు పోతుంది, ఏది ఎక్కువైనా కానీ పక్కకి పోతుంది మనకి విశ్వాసం. అయితే నేనేమంటాను, దేవుడు యందు నీ విశ్వాసం ఎప్పుడు స్థిరంగా ఉంచు. అపవాది నీ చెవులో ఎప్పుడు ఏదో వాడు కోస్తూనే ఉంటాడు. ఆడు కోతలను పట్టించుకోకుండా దేవుడు ఒక్క నువ్వు స్వరం పట్టించుకో. వాడి పని పదే డిస్టర్బ్ చేయటం. చూడండి, మార్తకి ఏం చెప్పాడు, నీ తమ్ముడు లేవాడు, తమ్ముడు చనిపోయాడు, వేస్ట్, వదిలేసి ఆ చచ్చి మరి అక్కడికి వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో, ఆయన నమ్మద్దు, ఆయన మస్సే కాదు, దేవుడు కుమారుడు కాదు, ఈ కాల ప్రవక్త కాదు, ఏమి కాదు, పక్క వయసు తప్పించుకో అని చెప్తా ఉంటుంది. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను ఆయనలో వాక్యము చూస్తాను, నేను ఆయన నమ్ముతా, ఆయన వెంబడిస్తా. ఎందుకంటే దేవుడు అక్కడ కార్యాలు చేయటం చూసా. నా కళ్ళ ముందు గుడ్డోడు లేవటం, కళ్ళు పొందుకోవడం చూసా, నా కళ్ళ ముందు స్వస్థత పొందుకోవడం చూసా. ఇప్పుడు కూడా నా తమ్ముడు ఆయన వస్తే 4 రోజులు కాదు 40 రోజులైనా లేస్తాడు. ఈరోజు నీవు కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎంతకాలం నుంచి సమస్యలు ఉంటామేంటి? క్రైస్తవులు అంటే దేవుడిని స్వస్థపరచాలి కదా, దేవుడిని బయటికి తేవాలి కదా, ఈ వ్యాధి నీకెందుకు వచ్చింది? పాస్టర్లకి జబ్బులు దాటివేంటి, క్రైస్తవుల వ్యాధులు దాటివేంటి, మీ దేవుడు స్వస్థపరిచేవాడు కదా అంటున్నాడు. ఇవన్నీ దేనికంటే దేవుడు మనకి సాక్ష్యాలు ఇవ్వడానికి ఇచ్చాడు. దేవుడు నువ్వు పోరాటం చేస్తావని నమ్మకం కలిగి నీకు ఇచ్చాడు. ఇలా చెప్పినట్టుగా మార్తా రాయి నువ్వే పొరలిచ్చు అన్నప్పుడు ఇప్పుడు అది మార్తాన్ని పొరలించాలి. అలాగే నాకు వచ్చే సమస్య నుంచి బయటికి రావాలంటే నేను మొదట విశ్వాసం కలిగి ఉండాలి. నా విశ్వాసము నన్ను బలంగా ముందుకు నడిపించాలి. సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ప్రతికూల పరిస్థితి వచ్చినా, ఎటువంటి యుద్ధ వాతావరణం నా ముందుకు వచ్చినా నేను మాత్రము ప్రార్థనతో ఒక యుద్ధంలో ముందుకెళ్ళే సైనికుడి మాదిరిగా ముందుకు పోవలస్తున్నాను. క్రైస్తవులు అంటే చర్చికి వచ్చేవాళ్ళు కాదండి. చూడండి, గడివర్తమానం మంచి మాట చెప్తుంది, ఇది చర్చి కాదు, యుద్ధ భూమి అని. ఇట్స్ నాట్ ఎ పిక్నిక్ ప్లేస్, ఇట్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. ఇది పిక్నిక్ వచ్చే స్థలమే కాదండి, తిరగటానికి, ఆడటానికి, పరిగెత్తడానికి. ఇది ఏ స్థలమే ఉంటే యుద్ధ భూమి అయి ఉన్నది. ఎందుకని యుద్ధ భూమి అంటే ఇక్కడ అనేక మంది ప్రాణాలు కాపాడే ప్రార్థన జరుగుతుంది, అనేక ఆత్మలను కాపాడే యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఎక్కడున్నామంటే నిశ్చయంగా యుద్ధ భూమిలో ఉన్నట్టు. దేవుని నామానికి మహిమ. షీ వెంట్ టు యాక్టింగ్ ఆన్ ది వర్డ్. ఎప్పుడైతే ఆమె ఆ వాక్యానుసారంగా దేవుడి నోటి నుంచి వచ్చిన మాట అనుసారంగా ప్రవర్తించడం ప్రారంభించిందో, షీ సీ డెత్ టర్న్ ఇంటూ లైఫ్. ఆమె ఏం చూసిందంటే భూమి ప్రపంచం మీద ఎవ్వరూ చూడని కార్యం ఆమె చూసింది. ఆమె కలిగిన విశ్వాసం ఏం చేసిందంటే మరణము జీవంగా మాట ఆమె చూసింది. ఎందుకంటే ఈమె చేతులతోనే తీసుకుపోయి అక్కడ పెట్టి, ఈమె కళ్ళ ముందు తీసుకుపోయి లోపల పాతి పెడితే, ఈమె ఆ రాయి కూడా పొరలించే వాళ్ళు ఒకరామైతే, మళ్ళీ ఈమె వచ్చి ఈమె చేతితోనే రాయి, ఎవరైతే రాయి పొరలిచ్చారు అడ్డుగా, ఇప్పుడు వాళ్ళే రాయి పొరలిస్తామంటే లోపల నుంచి వీళ్ళు పాతి పెట్టిన శవమే లేచి నడిచి వస్తుంది జీవము కలిగి. అంటే ఆమె ఎటువంటి చూసిందంటే చూడండి, డెత్ టర్న్ టు లైఫ్. ద ఓన్లీ వే యూ విల్ ఎవర్ బి ఏబుల్ టు సీ డెత్ టర్న్ టు లైఫ్ ఈజ్ టేక్ హిస్ వర్డ్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్. దేవుడు యొక్క వాక్యం నువ్వు తీసుకొని దాని ప్రకారంగా నువ్వు ప్రవర్తించడం ప్రారంభించినప్పుడు మరణము కూడా తిరిగి జీవాన్ని పొందుకొని నువ్వు చూస్తావు. మరణము కూడా అంటే మరణం ఏమైందంటే జీవమైనది. ఎలాగ సాధ్యం? వాక్యం వల్ల. ఈరోజు భూమి మీద మనమందరం ఉన్నామండి. మనమందరి యొక్క నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు రాకడ. ఆ రాకడ మొట్టమొదటి జరిగే కార్యం ఏంటి? పునరుత్థానము. పునరుత్థానం చెందేది ఏం జరుగుతుంది? మృతులు మొదటగా లేవాలి. When the last trumpet sounds, దేవుడు ఒక కడబోర మోగినప్పుడు ఏం జరుగుతుందంటే మృతులు తిరిగి లేవాలి. ఆ మృతులు లేచాక వాళ్ళు మన దగ్గర రావాలి. అప్పుడు ఆ మీదట సజీవులుగా నిలిచి ఉండి మనము వారితో పాటు ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలం మీద
మేఘముల మీద ఆకాశ మండలంలో కొనుకోబడదాము. ఇది కదా మన వాక్యం చెప్తున్నది. ఇప్పుడు నేను వాక్యం నమ్మితే దాని ప్రకారంగా జీవించాలి. మార్తకి ఏం చెప్పింది? రాయి పొరలిచ్చాడు, దాన్ని నమ్మింది, దాని ప్రకారంగా చేసింది, దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు నేనేం నమ్మాలి? ఆయన వస్తాడు, మృతులు లేస్తారు, నన్ను నమ్మించే, నన్ను మార్చి ఆయన తీసుకుని పోతాడు. ఇది నేను నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట ఇక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. వాస్తవంగా ఒక చిన్న సంగతి చెప్పాలి మీరు. యేసుక్రీస్తు ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఒక మాట చూడండి. ఆ సమాధి గుహలో ఉండినాను, కొండలో గుహలో ఉన్నాను. చదివాం కదా మన. ఇట్ వాజ్ ఇన్ ద కేవ్. గుహలో ఉన్నది. యేసుక్రీస్తు అక్కడికి వచ్చేసరికి పాత నిబంధన పరిశుద్ధులు మొత్తం రెడీగా ఉంది. పాత నిబంధన పరిశుద్ధులు మొత్తం అక్కడ. యేసుక్రీస్తు ఎంత జాగ్రత్తగా వివేచనాత్మకంగా ప్రవర్తించాడు తెలుసా? ఆయన లాజరు అని పేరు పెట్టాడు. ఆ లాజరు అనకపోతే ఏం జరిగేది? పాతవాళ్ళు మొత్తం పైకి లేచేవాళ్ళు. అది సమయం కాదు, వాళ్ళందరూ వెయిట్. చూడండి, ఒక మాట ఇలా మనకు అర్థం అవ్వడం చెప్తున్నా. బహుశా అక్కడికి యోబు వచ్చాడు అన్నాడు, ఏలేమంటావా, పిలవమంటా, అందరం పిలిచేయమంటావా, భోజనం చేయమంటావా? దేనికి? ఇప్పుడు వచ్చింది దేనికి? ఇది లాజరు పునరుత్థానమే కదా. నువ్వు లాజరు అనకపోతే మేమందరం వచ్చేస్తాం. అయితే ఇంకా వారం టైం ఉంది వాళ్ళకి. ఎందుకంటే లాజరుని లేపిన వారానికి యేసుక్రీస్తు సిలువ పెట్టాడు. అప్పుడు ఆయన లేపాల. వీళ్ళు ఏం చేస్తారు? అప్పటికి రెడీ అయి ఉన్నారు. ఈయన వచ్చేసారు కదా, సమాధి దగ్గరికి వచ్చేసారు కదా, కేకేస్తున్నారు కదా, ఇదేనేమో అని వాళ్ళు రెడీ అయితే అన్నారు, మీకు ఇంకా టైం ఉందా? నాదా సత్యస్వరూపి, ఇంకా ఎందాకయ్యా భూనివాసులకు పత్రిక చేయకు, తీర్పు తెచ్చుకుంటామంటే ఇంకా టైం ఉందా? ఆగండి. 5వ ముద్ర. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆపుతున్నాడు. ఎందుకంటే ఆయన సమయం వచ్చినప్పుడే ఆయన కార్యాలు జరిగిస్తాడు. వాళ్ళందరూ రెడీ అయ్యారు, కానీ ఈయన ఏం చేస్తాడు? స్పెసిఫిక్గా ఈ మెన్షన్ స్పెసిఫికలీ ద నేమ్ ఆఫ్ లాజరస్. లాజర్ బయటికి రాని కేక పెట్టినప్పుడు లాజర్ మాత్రం బయటికి రావాలి. జ్ఞాపకం పెట్టుకోండి, లాజర్ని బయటికి పిలిచిన అదే స్వరము వాయిస్ ఆఫ్ ది ఆర్కేంజల్, ప్రధాన శబ్దము, మొదటి ఆర్భాటము. యేసుక్రీస్తు రాకలు జరిగే కార్యం మొట్టమొదటి ఆర్భాటం. ఆర్భాటం అంటే టు మెసేజ్ గో ఫోర్త్, వర్తమానం ముందుకు వెళ్తుంది. వర్తమానం వచ్చి ఏం చేస్తుంది? టు గ్యాదర్ పీపుల్ టుగెదర్. అది ప్రజలు మొత్తం సమకూరుస్తుంది. రెండో సంగతి ఏం జరగాలి? వాయిస్ ఆఫ్ ది ఆర్కేంజల్, రెండో కార్యం జరగాలి. దాంట్లో ఏంటి? రెండవ దశ ఏంటంటే ప్రధాన దూత యొక్క శబ్దము. ప్రధాన దూత యొక్క శబ్దం వచ్చి ఏం చేస్తుందంటే లాజరు బయటికి రా. అదే స్వరము యోహాను పైకి రా అని పిలిచిన స్వరము. అదే స్వరము రేపు నిన్ను కూడా పేరు పెట్టి పిలవాలి. ఇందాక మీకు చెప్పినట్టుగానే లాజర్ వ్యక్తిగతమైన పేరు, యోహాను వ్యక్తిగతమైన పేరు, నీవు నతనీయులు కదా వ్యక్తిగతమైన పేరు, పేతురు వ్యక్తిగతమైన పేరు, సౌలా వ్యక్తిగతమైన పేరు. ఎందుకంటే కొత్త నిబంధనలో దేవుడు అందరినీ వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు. ఇప్పుడు మనం ఉన్న కాలం అనుజనుల కాలము. ఈ కాలంలో దేవుడు మనల్ని వ్యక్తిగతంగా సంధిస్తున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. అలాగే మన ఎత్తబాటు కూడా వ్యక్తిగతమై ఉన్నది. కాబట్టి నీ వ్యక్తిగతమైన విశ్వాసము బలముగా ఉండవస్తుంది, వ్యక్తిగతమైన ప్రార్థన బలంగా ఉండవస్తుంది, వ్యక్తిగతంగా నువ్వు దేవుడిని నమ్మటము ఇది బలమైన కార్యము జరిగించే కాలమును నమ్మగలగాలి. కాబట్టి ఇది నమ్మాలంటే, దేవుడు రాకడలో ఉండాలంటే, ఎత్తుబాటులో ఉండాలంటే నీకు సంగతి జ్ఞాపకం చేస్తున్నా. అడ్డుగా ఉన్న అడ్డు బండ్లన్నీ తీసి, ఇవి తీసేయకుండా లోపల నుంచి ఎంత నమ్మినా దేవుడు కార్యం చేయలేడు. లోపల గడేసుకొని మొత్తం నమ్ముతానంటే అవ్వదండి. ఆ గడ తీయాలి మనం. రాయి అనకాలు నేను నమ్ముతానంటే అవ్వదు. ఆ రాయిని నువ్వు దొర్లించాలి, రాయిని పొరలించాలి. మొట్టమొదటి భయంకరమైనది ఏంటంటే ఒకటే, పాపం అనే రాతిని తీసివేయము. టేక్ అవే దట్ స్టోన్ ఆఫ్ సిన్. ఇఫ్ యు ఆర్ ఎ సిన్నర్, టేక్ హిస్ వర్డ్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్. ఒకవేళ నువ్వు కానీ ఇంకా ఈ రాత్రి ఈ మధ్యాహ్నం పాపిగా ఉన్నట్టయితే, పాపంతో ఉన్నట్టయితే, దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే ఆ పాపం అని రాయదేస్తాడు. then you will see the miracle of God. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ రాయిని దొరలించగానే దేవుడు చేసే అద్భుతం చూస్తాడు, దేవుడు చేసి ఆశ్చర్యం చూడగలవు. యు బికేమ్ ఎ మిరకిల్ ఆఫ్ గాడ్. అద్భుతం నువ్వు చూడటం కాదు, నీవే దేవుని అద్భుతంగా మారుతావు. and you will be a miracle of God. అయితే దానికన్నా ముందు మనం ఏం చేయాలి? ఇంకో రాయి ఉంది. ఏంటది? కొంచెం త్వరగా చెప్పండి. అన్బిలీఫ్ అంటే అవిశ్వాసమే రాయి దొరలించేయండి. హిపోక్రసీ, గొప్పలు చెప్పుకోవడం, అందరికీ నేను ఎక్కువనుకోవడం, బూస్టింగ్ స్పిరిట్ అవి దెయ్యబాత్మ. ఇది బైబిల్ చెప్తుంది కదా, వాడికి డంబములు పలుకు నోరు ఇవ్వబడును. చెప్పలేదా? ప్రకటన గ్రంథంలో ఉన్నది 13-17 ఉంటుంది. వానికి డంబములు పలుకు నోరు ఆత్మ, డంబములు పలుకు ఆత్మ, దమ్ముల పలుకు నోరు వాడు కలిగి ఉన్నాడు. గొప్పలు చెప్పుకోవడం, నేను అది, నేను ఆహా, నేను ఇది అనుకోవటం, అందరి మీద పెత్తనం చేయడం, అధికారం చేయడం ఏది ఉందో ఇది దెయ్యపాత్మ. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే హిపోక్రసీలోంచి వచ్చింది, హెచ్చించుకోవడం నుంచి వచ్చింది. వీళ్ళు ఇది కానీ మనలో ఉంటే మనం పోయేది పైకి గది కిందకి. కాబట్టి ఆ రాయి ఉంటే దొర్లిచ్చేద్దాం. ఇవన్నీ ఒక్కరోజుకి కాదండి, నేను చెప్తున్నా, ఇది సంవత్సరానికి. ఇది 26 మాత్రమే కాదు,
జీవితకాలానికి. ఆ రాళ్ళు మనకు అడ్డుగా ఉండకూడదు, వెళ్ళు చేసుకుందాం. ఇండిఫరెన్సెస్, భేదభావాలు, భేదాభిప్రాయాలు మన దగ్గర ఉంచడానికి లేదు. మొత్తం తీసి బయటపడేసింది. అది ఎప్పుడైతే బయటపడేస్తే మనం ఎప్పుడు దేవుని రాజ్యానికి వెళ్తాం. ఎంత త్వరగా తీసేస్తే అంత తొందరగా మనం బయటికి పోగలుగుతాం. డిసొబీడియన్స్, అవిధేయత అనే రాయి. ఇది లోబడకపోవటం. ఇక్కడ చూడండి, మార్తా లోబడి యేసుక్రీస్తు చెప్పిన మాటకి లోబడి చేసింది కాబట్టి దేవుడు అద్భుతం చేస్తాడు. మనకి డిసొబీడియన్స్ ఉంటే, అవిధేయత అనేది ఉంటే దేవుడు మన దగ్గరికి రాలేడు. మన పక్కన ఆయన ఉన్నా కూడా కార్యం చేయలేడు. ఎందుకంటే లోబడకపోవటం వల్ల. బైబిల్ చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు తన సొంత గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఒక్కనే స్వస్థపరచక పోయెను, స్వస్థత చెయ్యజాలకపోయినది బైబిల్లో. ఎందుకు నా మాట ఉన్నదంటే, వారు యేసుక్రీస్తు ముందే ఉన్నారు, మోకరి వెళ్ళారు, ప్రార్థన చేసుకోవడం నుంచున్నారు. ఆయన వారి మీద చేతులు పెట్టాడు, కానీ అద్భుతం చేయలేపాడు. కారణం ఏంటంటే బైబిల్ అంటుంది, వారి అవిధేయత, వారి అవిశ్వాసం బట్టి. కాబట్టి ఈరోజు మన సంఘానికి వచ్చిన వాక్యం అన్న దేవుడికి కానీ లోబడకపోతే దానివల్ల మనకు ప్రయోజనం లేదు, దాన్ని పోగొట్టుకుంటాం. చిట్ట చివరిగా పాపం అనే రాతిని మనం పూర్తిగా తీసివేయాల్సి ఉంది. ఇది అన్నిటికైనా డేంజర్ అంటుంది. నువ్వు ఎంత వాక్యం కలిగి, ఎంత జ్ఞానం కలిగి, ఎంత శక్తిగా, ఎంత బలం కలిగినప్పటికీ అది నీ లోపల ఉంటే అది నేను పైకి ఎదగనీయదు. అది దేవుడి లోపల రానియదు, నువ్వు ప్రార్థన చేయనీయదు, కుదురుగా ఉండనీయదు. నీకు నువ్వు బాగానే ఉన్నావు అని నిన్ను నీవు భ్రమకు గురి చేసుకొని నువ్వు బతకాల్సి వస్తుంది. ఆ భ్రమలోంచి ఎంత త్వరగా నువ్వు బయటకు వస్తే దేవుని రాజ్యం నీకు అంత దగ్గరగా ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటే ఒక మాట, నువ్వు లోకం నుంచి ఒక మెట్టు దూరం అయితే దేవుడికి ఒక మెట్టు దగ్గర అయ్యావు. నువ్వు పాప నుంచి ఒక మెట్టు దూరం అయ్యావంటే దేవుడికి దగ్గర అయ్యావని. అవిశ్వాసం నుంచి ఒక మెట్టు దూరం అయ్యావు, ఒక అడుగు దూరం అయ్యావంటే దేవుడికి దగ్గర అయ్యావని. భిన్నాభిప్రాయాల నుంచి, భేదాభిప్రాయాల నుంచి, భేదమైన విత్తం నుంచి ఒక అడుగు నువ్వు దూరం అయ్యావంటే దేవుడు నువ్వు దగ్గర అయ్యావని. అంటే దేవుడికి దగ్గర అవ్వటం అంటే నువ్వు లోకం నుంచి దూరం అవుతున్నావు. మన దగ్గర ఏదైతే వ్యర్థంగా ఉన్నాయో, ఏదైతే లోకరీతిగా లోకానుసరంగా ఉన్నాయో వాటిలోంచి ఒక్కొక్క దాంట్లోంచి మనం బయటకు వచ్చేస్తా ఉంటే మనం దీవించబడ్డట్టే కదా. ఆ దీవెనలు దేవుడు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు. అయితే మనము రావటానికి రెడీగా ఉన్నామా? మనం రావడానికి రెడీగా ఉన్నామా? సి, ఇఫ్ యు ఆర్ సిక్, టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ మీరు బలహీనంగా ఉంటే ఈరోజు దేవుడు యొక్క వాక్యం తీసుకో. అది ఏ రకమైన బలహీనత అయినా, శరీర సంబంధమైన, భౌతికమైనదా, ఆర్థికమైనదా, ఆత్మీయమైనదా, అది ఏదైనా కానీ ముందు వాక్యం తీసుకోండి. డాక్టర్ సేస్ యు ఆర్ గోయింగ్ టు డై. డాక్టర్లు గారు ఏమంటారు కొన్నిసార్లు, నువ్వు అయిపోయింది పని అంటారు. టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యాక్ట్ అపాన్ ఇట్. దేవుణ్ణి నమ్మి దేవుడు యొక్క వాక్యాన్ని తీసుకున్నట్లయితే దట్ విల్ బ్రింగ్ న్యూ లైఫ్. చనిపోయిన లాజర్ని దేవుడు బయటికి తేగలిగాడు. ఒక మాట అడుగుతాను, నాకు అవునో కదా చెప్పండి. చాలాసార్లు నా పాస్టర్ అసలు నా పరిస్థితి మీకు అర్థంగా, నా పరిస్థితి ఘోరంగా ఉంది పాస్టర్ గారు. మిమ్మల్ని కాదండి, మీ పరిస్థితి మీకు ఘోరంగా అనిపిస్తుంది. అయితే ఒక్క మాట చెప్తాను. చనిపోయి 4 రోజులు అయ్యి సమాధిలో ఉన్న లాజరు శరీరం కుళ్ళిపోయి పాడైపోయి సగం శరీరం మొత్తం పోయింది. ఆత్మ ఎక్కడికి పోయిందో కూడా తెలియదు. 4 రోజులు దూరం వెళ్ళిపోయింది. నేను అంటాను, ఒక్కసారి నీ పరిస్థితిని లాజరు పరిస్థితితో పోల్చుకొని చెప్పు, బాగుందా లేదా? ఎక్కడ రావట్లేదు ఎక్కడ. మరి ఇప్పుడు ఘోరంగా ఉందంటున్నారు, అది ఘోరం అంతే. అయితే మీకు ఒక రహస్యం చెప్తున్నా, అంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా లాజరు వెనక్కి వచ్చాడు కదా. అది ఇంక అంతకన్నా ఇంక లేదు, ఇంక అల్టిమేట్ అనమాట. అది అంతకన్నా ఇంక పెద్ద ఘోరమైన పరిస్థితి లేదు. దాంట్లో నుంచే లాజరుని బయట తేగలిగిన దేవుడు మరి నీ పరిస్థితిలోంచి తేలేడా? నీ స్థితిలోంచి తేలేడా? నీకున్న భారంలోంచి తేలేడా? నీకున్న ఇబ్బందిలోంచి తేలేడా? నీకున్న శోధనలోంచి తేలేడా? అది శరీర బలహీనత అయినప్పటికీ చూడండి, లాజరు శరీరాన్ని పురుగులు తినేస్తే దేవుడు వెనక్కి తేగలిగాడు. నేను అంటున్నా, నీ శరీరం కూడా తేగలడు. ఎలాగైనా తేగలడు. నువ్వు నమ్ము చాలంతే. నమ్మి అడుగు ముందుకి. కారణం ఏంటంటే మరణాన్ని జయించి లాజరు బయటకు వచ్చాడు. మార్త విశ్వాసం, లాజరు కలిగిన నమ్మకం, క్రీస్తు వారిని చేర్చుకున్న దాన్ని బట్టి వారికి ఆ దీవెనల ఆశీర్వాదాలు ఇచ్చారు. అప్పుడు ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, ది బాడీ సెట్స్ ఇన్ కరప్షన్ ఇన్ 3 days, 72 hours కరప్షన్. పూర్తిగా పాడైపోయి కుళ్ళిపోయింది, పూర్తిగా వేరైపోయినాయి. శరీర భాగాలు గడ్డలు గట్టి సపరేట్ అయిపోయింది. అండ్ ప్లేస్ వేర్ లైఫ్ అండ్ డెత్ వాస్ ఫేస్డ్. అక్కడ మరణము, జీవము రెండు ఎదురుపడ్డాయి. లోపల సమాధిలో మరణం ఉన్నది. యేసుక్రీస్తు లేనప్పుడు అపవాది వచ్చి దెబ్బ కొట్టి వారి కుటుంబంలో ఒకరిని చంపేశాడు. కరెక్ట్గా మాట్లాడితే లాజర్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు కుటుంబం, లాజర్ కూడా ఒకడు. నీవు నేను ఎలాగో లాజర్ ఒకడు. అయితే ఆ కుటుంబం ఏంటంటే యేసుని నమ్మిన కుటుంబం. యేసుని నమ్మిన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే దేవుడు వస్తాడా రాడా? ఖచ్చితంగా వస్తాడు. See, here is life, there is death. That took his friend in a showdown.
తన స్నేహితుడైన లాజరును చనిపోయిన కారణం చేత యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వచ్చి అపవాది అంతు తేల్చడానికి వచ్చాడు. నేనెవడో షోడౌన్ నేనేంటో చూపించడానికి వచ్చాను అన్నాడు. ఎందుకనంటే ఆయన తరపున ఉన్న వారి కొరకు ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. ఆయన తరపున ఆయన పక్షం నిలబడే వారి కొరకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన ముందుంటాడు. నువ్వు ఆయన ముందుంటాడని నమ్మినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ ముందే ఉంటాడు. నీ పక్షం ఉంటాడు నమ్మినప్పుడు ఖచ్చితంగా నీ పక్షమే ఉంటాడు. See, he walked out grave and pulled them his shoulders back and he said, Lazarus, come out. లాజరు బయటికి రా. వారందరూ రాయిని బొరలిచ్చారు. ఈరోజు అంటున్నా ఆ బలహీనమైన రాతిని తీసేయండి. అయితే ఒక్క మాట చెప్తున్నా, మార్త ఒక్కటే ఆ రాయిని బొరలిచ్చలేదు. ఆ మాట అర్థమవుతున్నాయా మీకు? ఎంతమందికి అర్థమైంది? నీ కుటుంబంలో ఉన్న సమస్య నువ్వు ఒక్కదాని దొరిలించలేవు. కాబట్టి ఏం చెయ్యాలి? ఎంతమంది ఉన్నారండి అక్కడ? మార్త ముందు ఉన్నది, మార్త సమస్య, మార్త వెళ్ళి నుంచి ఉన్నది, మిగతా వాళ్ళకి వచ్చారు, మేము కూడా వస్తాం. అదే ప్రార్థనా సహకారం, అదే సహవాసం, అదే సంఘము, అదే నీ బలము, అదే కుటుంబము, అదే కుటుంబ బలిపీఠము. అందరు కలిసి ప్రార్థన చేసినప్పుడు సమస్య చిన్నదైపోతుంది, బరువు చిన్నదైపోతుంది, ఆ రాయి చిన్నదైపోతుంది, బలహీనత చిన్నదవుతుంది, వ్యాధి చిన్నదవుతుంది, బాధ చిన్నదవుతుంది. మీరందరూ చేసే ప్రార్థన బలమైన యథార్థమైన ప్రార్థన సమస్యని బయటికి విసిరేస్తుంది. ఆ విశ్లేషణ శక్తిని దేవుడు నీ ఒక్కడికే పెట్టాల, కుటుంబంలో అందరికీ పెట్టారు. ఒక్కరి బలహీనత వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేస్తే అందరి ప్రార్థన బలహీనతను బయట పంపించగలదు, వ్యాధిని బయటికి పంపించగలదు, శోధన బయటికి పంపించగలదు. అది ఏ విధమైన చీకటి శక్తి నుంచి వచ్చినా, అంధకార శక్తి నుంచి వచ్చినా దేవుడు దాన్ని బయటికి పంపించగా సముద్రుడై ఉన్నాడు. మనము కలిగి ఉన్న విశ్వాసమే. నేనంట ఒక్కడి విశ్వాసము 1000 మందిని పరిగెత్తిస్తే, ఇద్దరు విశ్వాసం బైబిల్ అంటుంది 10,000 మందిని పరిగెత్తిస్తుందని. ఇద్దరు కలిసి చేసే ప్రార్థన ఇంకా బలమైనది. ఆ బలమైనది మిమ్మల్ని ఎక్కడ తీసుకుపోతుందంటే, బైబిల్లో ఒక మాట ఉంది, విజయోత్సవ దినము. లాజరు బయటికి రాగానే అందరూ ఏం చేసి ఉంటారు? అక్కడ చదవలేదు బైబిల్. లాజరు బయటికి రాగానే దెయ్యం అందరూ పారిపోయారు. ఎవరు నిలబడ్డారు? మార్త, యేసు, లాజరు. చూడండి, మిమ్మల్ని విమర్శ చేసేవాళ్ళు అద్భుతం జరగగానే మొత్తం పారిపోతారు. దేవుని స్వస్థపరచగానే పారిపోతారు. దేవుడు మిమ్మల్ని పైకి ఎత్తగానే మొత్తం పారిపోతారు. విమర్శించిన వాళ్ళు మొత్తం పారిపోతారు. వాళ్ళు నోళ్ళు మూతలు పడతాయి. వాళ్ళు దీన్ని తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళు దేవుడు స్వస్థపరుస్తాడా లేదా అనుమానంగా వచ్చాడు. లాజరు బయటకు వచ్చి దెయ్యం అన్నాడు. ఇదేంటిది? యేసుక్రీస్తు అన్నాడు, వాడిని కట్లిప్పి ఆయన పోనీయండి. ఇక దెయ్యం పోయింది, పోనీయండి. మరణం పోయింది, పోనీయండి. వ్యాధి పోయింది, పోనీయండి. ఇక్కడ వదిలేయండి, మీకు వదిలేయండి. దెయ్యం బంధిస్తుంది. కట్లు నుంచి ఓడేసుక్రీస్తు, బలహీనత నుంచి ఓడేసుక్రీస్తు. See, sickness, temptation, everything that could be, he fought through every bit of it. Every day. What is V-Day? Victory Day. దేవుడు మనకిచ్చిన విజయోత్సవ దినము. వాటన్నిటి మీద, బలహీనత మీద, నువ్వు టెంప్ట్ చేసే ఏవేది వాటన్నిటి మీద, ప్రతి దాని మీద దేవుడు యుద్ధం చేసి ఆ విజయోత్సవ దినం నీకు ఇచ్చాడు. నువ్వు కూడా దాన్ని తీసుకుంటే, వాక్యాన్ని తీసుకుని దాని ప్రకారంగా ఉంటే ఏ బలహీనత నువ్వు జయించగలవు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, బలహీనత లేని కుటుంబంగా మనం ఉండాలి, బలహీనత లేని వ్యక్తులుగా మనం ఉండాలి. ఏ రాయి వచ్చినా నేను అంటాను, అది సైజు పెరిగి పెద్దదయ్యి నువ్వు బయటికి రాలేని స్థితిలోకి వచ్చే కన్నా ముందుగానే అది చిన్నగా ఉన్నప్పుడే పక్కన నెట్టి వచ్చేసి, చిన్న బలహీనతగా నెట్టేసి వచ్చేసి, చిన్న శోధన కదా వచ్చేసి, లేకపోతే అది మన జీవితాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఎ గ్రేట్ షిప్. పెద్ద ఓడను కూడా చిన్న రంధ్రం ముంచేస్తాను. నువ్వు గొప్ప వ్యక్తివే, పెద్ద వ్యక్తివే, జ్ఞానం ఉన్న వ్యక్తివే, శక్తి వ్యక్తివే, బలవంత వ్యక్తివే, అయితే చిన్న బలహీనత ఉంటే ఆ అపవాది కూడా ఒకటే బలహీనత, దేవుడికైనా హెచ్చించుకోవాలని. చూడండి, దేవుడిని పిలవకుండా వాడి స్థానాన్ని హెచ్చించుకోవాలనుకున్నాడు, అధికారం తీసుకోవాలనుకున్నాడు, వాడు బోధకుడు అయిపోదాం అనుకున్నాడు. ఏమైంది లాస్ట్కి? బోధించేవాడు దేవుడు, లూసిఫర్కి బోధించే హక్కు లేదు కదా. కాబట్టి గమనించాడు, వాడికి అర్హత లేదు. అర్హత లేనివాడు పైకి ఎక్కాలనుకుంటే ఏమవుతుంది? మొత్తం పాడైపోయి చెడిపోయింది. వాడి జీవితం ఎక్కడ పోయింది? పైనుంచి దేవుడు కింద పడేశాడు. అప్పుడు నేను ఒకటే మాట అంట, దేవుడి కన్నా నువ్వు ఎక్కువ కాదు, వాక్యం కన్నా నువ్వు ఎక్కువ కాదు. మనం ఎంత లోబడితే అది చిన్నగా ఉన్నప్పుడే దాన్ని నెట్టేసుకుని బయటకు వచ్చేస్తే మనకు మేలు కదా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. షలోమ్.